లాస్ట్ క్లాస్లో సినెట్ అకౌంటెన్సీలో కన్సైన్మెంట్ సంబంధించినటువంటి టాపిక్ దాంట్లో ప్రాబ్లమ్స్ చేసాం. సో వాటిలో టోటల్ స్టాక్ అంటే కన్సైనర్ బుక్స్లో ఏ విధంగా మనం ప్రిపేర్ చేయాలి, టోటల్ స్టాక్ కనుక సేల్ చేసేస్తే తర్వాత కన్సైనీ బుక్స్లో ఏ విధంగా మనం అకౌంట్స్ని ప్రిపేర్ చేయాలి, సో వాటి గురించి వాటికి సంబంధించినటువంటి ఒక ప్రాబ్లమ్ని చేసాం. ఓకే, సో అదే టాపిక్ని ఇవాళ కొంచెం డెప్త్గా నేర్చుకుందాం. సో దాని మీద ఇవాళ జరిగేటువంటి టాపిక్స్ ఏంటంటే, సో ఒకటి వచ్చేసి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇన్ బుక్స్ ఆఫ్ కన్సైనర్. సో కన్సైనర్ బుక్స్లో ఇంకా మనం ఏ విధంగా చేస్తాం. ఓకే, సో దానికి సంబంధించిన సేమ్ టాపికే మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, ఇంకా డెప్త్గా ఇంకా క్వశ్చన్స్ ఇంకా డీప్గా అడిగితే కనుక మనం ఏం చేయాలి, సో ఏ విధంగా అకౌంట్స్ ప్రాబ్లమ్స్ ప్రాఫిట్ లాస్ని కనుక్కోవాలో చూద్దాం. సో దాంట్లో సో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, టోటల్ స్టాక్ సేల్ చేసేస్తే. ఓకేనా, సో దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ 1. సో ఇవాళ వచ్చే వాటికి సో మొదటి క్వశ్చన్ చూడండి. సో కుమార్ కన్సైన్ గూడ్స్ వాల్యూ ఆఫ్ 50,000. సో కుమార్ కన్సైన్ గూడ్స్ వాల్యూ ఆఫ్ 50,000 టు సుమన్. సో సుమన్కి గూడ్స్ని పంపిస్తున్నాడు. కుమార్ పే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ 4,000 అండ్ డ్రా ఏ బిల్ ఆఫ్ 2 months ఆన్ సుమన్ ఫర్ ₹30,000 హ్యాస్ అడ్వాన్స్. ది బిల్ వాస్ డిస్కౌంటెడ్ విత్ ది బ్యాంకర్ ఫర్ ₹28,500. Suman sent the account sales of consignment stating that entire stock was sold for ₹72,000, carriage 2,000, commission 3,000 and bank draft for the balance. So write the journal entries and prepare necessary accounts in books of Kumar. అసలు ముందు లెక్క స్టార్ట్ చేసే ముందు మనం చూడాల్సింది ఏంటంటే, కన్సైనర్ ఎవరు, కన్సైనీ ఎవరు. కన్సైనర్ అంటే ది పర్సన్ హూ సెంట్ ది గూడ్స్. సో ఎవరు గూడ్స్ని పంపిస్తున్నారు, సెండ్ చేస్తున్నారు. రెండోది వచ్చేసి కన్సైనీ ఎవరు. కన్సైనీ ఈజ్ ఎ పర్సన్ హూ రిసీవ్ ది గూడ్స్ ఫ్రమ్ ది కన్సైనర్. కన్సైనర్ నుండి రిసీవ్ చేసుకునేటువంటి వ్యక్తి కన్సైనీ. సో ముందు మనం చూడాల్సింది కన్సైనర్ ఎవరు, కన్సైనీ ఎవరు. ఒకసారి చూడండి. సో కుమార్ కన్సైన్డ్ గూడ్స్. కన్సైన్ అంటే సెండ్ చేయడం. సో ఎవరు సెండ్ చేస్తున్నారు, కుమార్ సెండ్ చేస్తున్నారు. ఎవరికి అంటే సుమన్కి. ఓకే, సో కుమార్ ఏమవుతాడు, కన్సైనర్ అవుతాడు. సుమన్ వచ్చేసి కన్సైనీ అవుతాడు, కన్సైనీ. ఓకే, సో ఇతను కన్సైనీ, ఇతను కన్సైనర్. ఓకే రైట్. సో ఇప్పుడు తెలిసిపోయింది. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ది గూడ్స్ ఎంత పంపించినవి, 50,000 గూడ్స్ని పంపిస్తున్నాడు. సో గూడ్స్ పంపించినప్పుడు జర్నల్ ఎంట్రీ ఏమొస్తుంది. నార్మల్గా అయితే పబ్లిక్లో జర్నల్ ఎంట్రీస్ అడగరు. ఈ చాప్టర్ నుండి డైరెక్ట్గా అకౌంట్స్ మాత్రమే అడుగుతారు. ఓకే, సో నెసెసరీ లెడ్జర్ అకౌంట్స్ మాత్రం చేస్తాం. సో ఈ లెక్కలో మన ఎంట్రీస్ గురించి కూడా తెలుసుకోవాలి కాబట్టి సో ఎంట్రీస్ రాస్తున్నాం. సో చూడండి, గూడ్స్ని పంపించినప్పుడు మనకు గూడ్స్ ఏమవుతున్నాయి, బయటికి వెళ్ళిపోతున్నాయి. సో బయటికి వెళ్ళిపోతున్నాయి అంటే క్రెడిట్ చేయాలి. సో క్రెడిట్ చేస్తాం. దేన్ని ఇక్కడ సేల్ చేస్తున్నావా అంటే కాదు. సేల్ చేస్తున్నాం, మనం సేల్ చేసాం అనుకోండి, 2 సేల్స్ అకౌంట్స్ అని రాసుకుంటాం. కానీ సేల్ చేస్తున్నామా, చేయట్లా. ఓకే, సో చేయట్లేదు కాబట్టి ఏం చేస్తామంటే, మనం క్రెడిట్లో ఇచ్చేపాటికి గూడ్స్ని కన్సైన్మెంట్ బేస్ మీద పంపిస్తున్నాం కాబట్టి సో అక్కడ ఒక స్పెషల్ అకౌంట్ని ఓపెన్ చేసుకుంటాం. దాన్ని ఏమంటాం అంటే టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఏ బేస్ మీద పంపిస్తున్నాం, కన్సైన్మెంట్ బేస్ మీద పంపిస్తున్నాం. సో అందుకే డెబిట్లో ఏమొస్తుందంటే కన్సైన్మెంట్ వస్తుంది. సో కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే, సో గూడ్స్ పంపించినప్పుడు వచ్చేటువంటి ఎంట్రీ ఏంటంటే, గూడ్స్ మనం కన్సైన్మెంట్ బేస్ మీద పంపిస్తున్నాం. సో కన్సైన్మెంట్ ఈజ్ ఏ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ అంటే ఎక్స్పెన్సెస్, అదేవిధంగా ఇంకా లాసెస్ అయితే డెబిట్ చేయాలి, అదేవిధంగా ఇన్కమ్స్ గెయిన్స్ అయితే కనుక క్రియేట్ చేయాలి నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం. సో కన్సైన్మెంట్ అనేది నామినల్ రూల్ కాబట్టి, నామినల్ అకౌంట్ కాబట్టి ఏం చేస్తాం, మనం డెబిట్ చేస్తున్నాం. సో కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ ఏమవుతున్నాయి, బయటికి వెళ్ళిపోతున్నాయి. గూడ్స్ ఎప్పుడు బయటికి వెళ్తాయి, సేల్ చేస్తే బయటికి వెళ్తాయి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కన్సైన్మెంట్ బేస్ మీద పంపిస్తున్నాం. సో అందుకే ఒక స్పెషల్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం. దాని పేరే గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. అంటే గూడ్స్ వన్ ప్లేస్ టు ఇంకో ప్లేస్, అంటే కన్సైనీ ఉన్నటువంటి ప్లేస్కి పంపిస్తున్నాం గూడ్స్ని. సో అందుకే ఏ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం, టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే, సో గూడ్స్ పంపించాం. సో దీన్ని పోస్టింగ్ చేయడానికి మన దగ్గర 2 అకౌంట్స్ ఉన్నాయి. 2 అకౌంట్స్ మనం ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఒకటేంటిది, కన్సైన్మెంట్ అకౌంట్ మనం ఓపెన్ చేసుకుంటాం. సో కన్సైన్మెంట్ అకౌంట్లో గూడ్స్ పంపించేటప్పుడు ఏం చేస్తాం, డెబిట్ సైడ్ రాసుకుంటాం. సో టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అని చెప్పేసి డెబిట్ సైడ్లో వస్తుంది. ఓకే, దేంట్లో, కన్సైన్మెంట్ అకౌంట్లో. సో కన్సైన్మెంట్ అకౌంట్లో గూడ్స్ పంపించినప్పుడు టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే, సో ఇక్కడ రాసుకున్నాం. రెండోది వచ్చేసి గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ ఆల్రెడీ మనం ఓపెన్ చేసుకున్నాం.
మూడో అకౌంట్. ఓకే, సో దీంట్లో ఏమొస్తుందంటే క్రెడిట్ సైడ్ వస్తుంది. సో క్రెడిట్ సైడ్ రాసుకుంటాం. బై చూడండి ఇక్కడ డెబిట్ సైడ్లో కన్సైన్మెంట్ అకౌంట్లో ఏమో గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అని రాసాం. ఇప్పుడు గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్లో ఏం రాయాలి అంటే బై కన్సైన్మెంట్ అకౌంట్. సో బై కన్సైన్మెంట్ అకౌంట్. ఓకేనా, సో గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్లో రెండే వస్తాయి. ఓకే, సో అవేంటంటే కన్సైన్మెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తాం, బ్యాలెన్స్ని ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో టు ట్రేడింగ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తాం. సో 50,000 మ్యాచ్ అయిపోతుంది. ఓకేనా, సో ఇది బ్యాలెన్సింగ్ అయిపోతే ఈ మనకి అకౌంట్ క్లోజ్ అయిపోయినట్టే. ఓకే, సో మొత్తం 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ని మనం గీస్తాం. ఒకటి గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్, అదేవిధంగా కన్సైనీ అకౌంట్. ఇక్కడ గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్లో పోస్టింగ్ రెండే వస్తాయి. ఒకటి గూడ్స్ పంపించినప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్కి క్రెడిట్ చేస్తాం, దాన్ని ఏం చేస్తాం, ఆ బ్యాలెన్స్ని ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దీంతో ఈ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. ఓకేనా, ఒకే ఎంట్రీని పోస్టింగ్ చేస్తాం, దాంతో కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మిగిలినవి కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైనీ అకౌంట్. సో ఇక్కడ నుండి వచ్చే ప్రతి కూడాను కన్సైనీకి సంబంధించినవి వస్తాయి. ఓకే, సో ఫస్ట్ సంబంధించిన ఎంట్రీ రాశా గూడ్స్ పంపించిన తర్వాత. రెండోది కుమార్ పెయిడ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ 4,000. సో కుమార్ ఏం చేస్తున్నాడు, ఈ అమౌంట్ పేమెంట్ చేస్తున్నాడు. సో కన్సైనార్ నుండి గూడ్స్, కన్సైనార్ నుండి గూడ్స్ కన్సైనీ దగ్గరికి వచ్చినాయి. సో కన్సైనీ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ పంపించేటప్పుడు కుమార్ ఏం చేస్తాడు అంటే కన్సైనార్ ఏం చేస్తున్నాడు, కొన్ని ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, సో గూడ్స్ని పంపించినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ని పేమెంట్ చేశాడు. సో ప్రతి ఎక్స్పెన్స్ కూడా ఎవరు ఇంకర్ అవుతారు అంటే కన్సైనారే పేమెంట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఎక్స్పెన్స్ ఎవరు పేమెంట్ చేస్తున్నారు ట్రాన్స్పోర్టేషన్కి అంటే ట్రాన్స్పోర్టేషన్ కంపెనీకి కుమార్ పేమెంట్ చేసి పంపిస్తున్నాడు. సో 4,000 రూపీస్ పేమెంట్ చేశాడు. ఓకేనా, సో పేమెంట్ చేశా అంటే డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చి ఉంటాడు. ఓకే, సో డైరెక్ట్గా రాసుకోవాలి. సో ఇప్పుడు ఎక్స్పెన్స్ వచ్చినప్పుడు ఏ అకౌంట్కి డెబిట్ ఇవ్వాలి అంటే కన్సైన్మెంట్ అకౌంట్కి డెబిట్ ఇవ్వాలి. ఎందుకంటే కన్సైన్మెంట్ ఈజ్ ఏ నామినల్ అకౌంట్. ఓకేనా, సో ఎక్స్పెన్స్ మొత్తాన్ని కూడా కన్సైన్మెంట్ అకౌంట్కి డెబిట్ ఇస్తాం. సో ఎంట్రీ వస్తుంది ఎక్స్పెన్స్ అయినప్పుడు అంటే కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ వస్తుంది. సో కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు ఇక్కడ ఏం జరిగింది, అమౌంట్ పేమెంట్ చేశాడు అంటే డబ్బులు బయటకు వెళ్ళిపోయినాయి, క్యాష్ బయటకు వెళ్ళిపోయింది. మరి క్యాష్ బయటకు వెళ్ళిపోయిందంటే రియల్ అకౌంట్ రూల్ ఏంటి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో క్యాష్ బయటకు వెళ్ళిపోతుంది ఏం చేస్తాం, క్యాష్ అకౌంట్కి క్రెడిట్ ఇస్తాం. సో క్యాష్ అకౌంట్ని క్రెడిట్ ఇచ్చాను. సో 4,000 అమౌంట్ పేమెంట్ జరిగింది. సో 4,000 అమౌంట్ పేమెంట్ చేసినట్టు రాసుకున్నాం. ఓకేనా, సో ఎక్స్పెన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అంటే కన్సైన్మెంట్ అకౌంట్కి డెబిట్ ఇస్తాం. ఇన్కమ్ అయితే కనుక కన్సైన్మెంట్ అకౌంట్కి క్రెడిట్ ఇస్తాం. ఇక్కడ స్పెషల్ అకౌంట్స్ ఇవి, స్పెషల్ అకౌంట్ కాబట్టి స్పెషల్ అకౌంట్స్ మనం ఓపెన్ చేస్తాం. ఓకే, సో కన్సైన్మెంట్ అకౌంట్లో ఏం జరిగింది, ఎక్స్పెన్స్ జరిగింది. సో ఎక్స్పెన్స్ కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ ఇచ్చా. అయితే ఎవరు పేమెంట్ చేశారు, కన్సైనర్ పేమెంట్ చేశాడు. సో కన్సైనర్ డైరెక్ట్గా పేమెంట్ చేస్తున్నాడు కాబట్టి క్యాష్ బయటకు వెళ్ళిపోతుంది. సో క్యాష్ అకౌంట్. ఓకే, సో దీన్ని పోస్టింగ్ చేసుకుంటే సో కన్సైన్మెంట్ అకౌంట్లో ఏం చేస్తాను, డెబిట్ సైడ్లో రాసిన ఎక్స్పెన్స్. ఓకేనా, సో డెబిట్ సైడ్లో రాసిన టు క్యాష్ అకౌంట్. సో అమౌంట్ పేమెంట్ చేశాడు. ఓకేనా, ఇక్కడ క్యాష్ అయినా రాయొచ్చు లేకపోతే బ్యాంక్ అయినా సరే రాసుకోవచ్చు. ఓకే, సో టు క్యాష్ అకౌంట్. సో పేమెంట్ జరిగింది కాబట్టి క్యాష్ అకౌంట్ అని రాసుకున్నాం. తర్వాత అండ్ డ్రా ఏ బిల్ ఆఫ్ 2 months ఆన్ ది సుమన్ ఫర్ 30,000. సో బిల్ ఇచ్చాడంట. ఎందుకు ఇచ్చాడు బిల్, హ్యాజ్ అడ్వాన్స్ అంటే అడ్వాన్స్ కింద. ఎందుకంటే 50,000 సంబంధించినటువంటి గూడ్స్ని, వాల్యూ ఉన్నటువంటి గూడ్స్ని ఏం చేస్తున్నాడు, కుమారు సుమన్కి పంపిస్తున్నాడు. మరి సుమన్ నిజాయితీగా ఉంటాడా తెలియదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, అతన్ని షూరిటీ కోసం అతని దగ్గర నుండి మనం ఏం చేసామంటే బిల్ తీసుకున్నాం. ఈ బిల్ ఏంటంటే అకార్డింగ్ టు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అని చెప్పి ఉంటుంది. సో 1881 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ప్రకారం ఏంటంటే క్యాష్ని కొన్ని క్యాష్ క్రెడిట్ సంబంధించినటువంటి కొన్ని వాటిని మనం క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిల్స్ అదేవిధంగా చెక్ అంటే వీటిని మనీస్ వర్త్ అంటాం. మనీస్ వర్త్ అంటే మనీలో వీటిని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. లిక్విడిటీ, కరెంట్ అసెట్స్ అంటాం వీటిని. ఓకేనా, అంటే మనీలోకి కన్వర్ట్ చేసుకునే విధంగా బిల్ కానీ చెక్ కానీ ఉంటాయి. ఓకే, ప్రామిసరీ నోట్. సో ప్రామిసరీ నోట్ కూడా అంతే. అంటే వీటిని బిల్స్ని లేకపోతే చెక్ని మనం ఏం చేసుకోవచ్చు, క్యాష్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో వీటిని మనీస్ వర్త్ అంటాం. మనీస్ వర్త్. ఓకేనా, సో మనీలోకి కన్వర్ట్ అయ్యేవి లిక్విడిటీ ఉన్నటువంటి అసెట్స్ అంటాం. ఓకే, లిక్విడేషన్ అసెట్స్ అంటాం. సో ఇవేంటంటే డబ్బుల్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఈ బిల్ ఉంది. ఈ బిల్ ఎందుకు ఇచ్చాడంటే సెక్యూరిటీ మీద ఇచ్చాడు.
ఓకేనా, సెక్యూరిటీ మీద. ఎందుకంటే 50,000 వాల్యూ ఉన్నటువంటి గూడ్స్ని పంపిస్తున్నాం, మరి పంపించినప్పుడు ఎంతో కొంత సెక్యూరిటీ ఉండాలి. కన్సైని తీసుకున్న తర్వాత ఆ గూడ్స్ని మరి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయినా సరే, థెఫ్ట్ అయిపోయినా సరే, మనం ఏం చేసుకోవాలి, మరి ఎటువంటి సెక్యూరిటీ లేదు కాబట్టి మనం ఏం చేస్తాం అంటే సుమన్ నుండి అంటే కన్సైని నుండి ఏం చేస్తున్నాం, అడ్వాన్స్ తీసుకుంటున్నాం. ఓకేనా, సో బిల్ తీసుకున్నాం. ఓకే, సో బిల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, బిల్ అనేది క్యాష్ లాంటిదే. ఓకేనా, దాని ట్రీట్మెంట్ కూడాను క్యాష్ లాగే ఉంటుంది. సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ చెప్పింది ఏంటంటే బిల్ ఈజ్ నథింగ్ బట్ క్యాష్. ఓకేనా, సో క్యాష్గా కన్వర్ట్ చేసుకోవచ్చు దాన్ని. ఓకే, అంటే బ్యాంక్ వెళ్ళి ఇచ్చేసా అనుకోండి, బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, అమౌంట్ మనకి పేమెంట్ చేస్తారు. అదేవిధంగా చెక్ ఉంది, చెక్ అవుట్ రాసి తీసుకెళ్తే బ్యాంక్ ఏమవుతుంది, క్యాష్గా కన్వర్ట్ అయిపోతుంది, క్యాష్గా ఇచ్చేస్తారు. ఓకే, సో వీటిని ఏమంటారు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. ఓకే, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. సో వాటిని ఏం చేస్తున్నా, బిల్ ఇచ్చాడు. ఓకే, బిల్ వస్తుంది కాబట్టి ఏం చేస్తుంది, దాన్ని డెబిట్ చేస్తాం. సో అది ఇతనికి రిసీవబుల్ అవుతుంది. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్. ఎందుకు డెబిట్ చేసా అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్యాష్ లాంటిదే ఇది. సో క్యాష్ అంటే రియల్ అకౌంట్ రూల్ ఏంటి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో బిల్ వస్తుంది కాబట్టి ఏం చేస్తాను, దాన్ని డెబిట్ చేసుకున్నా. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్. ఓకే, తర్వాత మరి ఎవరు ఇచ్చారు బిల్ని, బిల్ ఎందుకు వచ్చిందంటే కన్సైనీ ఇచ్చాడు. ఓకే, కన్సైనీ అంటే పర్సనల్ అకౌంట్. సో పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం ఏంటిది, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో కన్సైనీ ఇచ్చాడు మనకి, కన్సైనీ ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలి, కన్సైనీ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. సో కన్సైనీ ఎవరు ఇక్కడ అంటే సుమన్. ఓకేనా, సో టు సుమన్ అకౌంట్. సో మనకి అడ్వాన్స్ వచ్చింది, సో బిల్ వస్తుంది కాబట్టి బిల్స్ని డెబిట్ చేశాను, అది మనకి రిసీవబుల్ అంటే వచ్చేటువంటి అమౌంట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు సుమన్ అకౌంట్. సుమన్ అనేవాడు పర్సన్ మనకి ఇస్తున్నాడు కాబట్టి క్రియేట్ చేసాం. ఓకేనా, సో పోస్టింగ్లో వచ్చేవాడికి కన్సైన్మెంట్ అకౌంట్లో ఇక్కడ ఎక్కడ కూడా కన్సైన్మెంట్ అనేటువంటి వర్డ్ లేదు. ఓకేనా, ఓన్లీ సుమన్ ఉంది. సుమన్ అంటే కన్సైనీ అకౌంట్. సో కన్సైనీ అకౌంట్ మనం ప్రిపేర్ చేస్తాం, సుమన్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. సో సుమన్ అకౌంట్లో అడ్వాన్స్ ఇస్తే ఎటువైపు వస్తుంది అంటే క్రెడిట్ సైడ్లో వస్తుంది. ఓకేనా, సో సుమన్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏం రాసుకుంటాం, బై బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఓకేనా, సో బై బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఇదేంటంటే అడ్వాన్స్. ఓకేనా, అడ్వాన్స్ ఇచ్చాడు. నెక్స్ట్, సో బిల్ని ఏం చేశాడు, తర్వాత ది బిల్ వాజ్ డిస్కౌంటెడ్ విత్ ది బ్యాంక్ ఫర్ ₹28,500. అంటే 30,000 ఉన్నటువంటి బిల్ని ఏం చేశాడు, సో ఇతను కన్సైనర్ అంటే కుమార్ ఏం చేశాడంటే తీసుకెళ్ళి డిస్కౌంట్ చేసుకున్నాడు బ్యాంక్లో. సో బ్యాంక్లో డిస్కౌంట్ చేసుకోవడం అంటే ఏంటంటే, సో ఆ బిల్లు తీసుకెళ్ళి బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు అమౌంట్ ఇస్తారు. అయితే దీంట్లో మెచ్యూరిటీ పీరియడ్ ఒకటి ఉంటుంది. ఓకేనా, సో మెచ్యూరిటీ డేట్, డ్యూ డేట్ అంటాం. సో డ్యూ డేట్ అంటే ఏంటంటే అతను ఎంతైతే ఎన్ని మంత్స్కి అయితే బిల్ రాశాడో ఆ మంత్స్ అయిపోయిన తర్వాత వెళ్తే మనకి ఫుల్ అమౌంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ బిల్ ఫర్ 2 months. చూడండి ఎన్ని మంత్స్కి రాశాడు, 2 monthsకి రాశాడు. అంటే 2 months తర్వాత మనం ఆ బిల్ని బ్యాంక్ వాళ్ళకి ఇచ్చాం అనుకోండి, బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, 30,000 అమౌంట్ పేమెంట్ చేస్తారు. కానీ ఇతను ఏం చేశాడు, ముందే వెళ్ళిపోయాడు. అంటే 2 months అవ్వకుండానే ఆ బిల్ని తీసుకెళ్ళి బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేశారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ముందే అమౌంట్ పేమెంట్ చేస్తున్నారు కాబట్టి ఎంతో కొంత డిస్కౌంట్ని కట్ చేసుకొని ఇస్తారు. ఓకేనా, సో డిస్కౌంట్ని కట్ చేసుకొని బిల్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. సో ఆ బిల్ తర్వాత ఏం చేస్తారు, తీసుకెళ్ళి కన్సైనీకి ఇచ్చేసి అమౌంట్ వాళ్ళు వసూలు చేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఏం జరిగింది అంటే డిస్కౌంట్ చేస్తున్నారు బ్యాంక్ని. ఓకేనా, సో ఈ మొత్తం కూడాను బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేటువంటి ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్లో బిల్స్ అంటే ఏంటి, బిల్స్ని ఏ విధంగా డిస్కౌంట్ చేసుకోవాలి, ఏ విధంగా ఎండార్స్మెంట్ చేయాలి, ఇలాంటి మొత్తం కూడా వాటిలో వస్తాయి. సో ఇక్కడ ఒకసారి చూడండి, సో బిల్ ఏమైంది, బిల్లు బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేసాం. ఓకేనా, బిల్లు బయటికి వెళ్ళిపోతే ఏం చేస్తాం, దాన్ని క్రియేట్ చేస్తాం. సో బిల్స్ రిసీవబుల్ని బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేసాం. ఓకేనా, సో ఎంత ఇచ్చాడు మనకి, ఎంత బిల్ వాల్యూ అంటే 30,000. సో 30,000 వాల్యూ ఉన్నటువంటి బిల్ని ఇచ్చేసాం. సో వాళ్ళు ఏం చేశారు, బ్యాంక్ వాళ్ళు నాకు అమౌంట్ ఇచ్చారు. ఓకేనా, సో బ్యాంక్లో అమౌంట్ పడింది. ఓకే, సో ఎంత ఇచ్చారు ఈ అమౌంట్, ఓన్లీ 28,500. ఓకేనా, సో 28,500 రూపాయలు నాకు ఇచ్చేశారు బ్యాంక్ వాళ్ళు. మళ్ళీ రిమైనింగ్ 1,500 ఏమైనాయి అంటే అవి డిస్కౌంట్. ఓకేనా, సో డిస్కౌంట్. ఓకే, సో ఎంట్రీ ఏమొస్తుందంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అమౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. అంటే బిల్లు బయటకు వెళ్ళిపోయింది కాబట్టి క్రియేట్ చేశాను, నాకేం వచ్చిందంటే బ్యాంక్ వాళ్ళు అమౌంట్ ఇచ్చారు. సో బ్యాంక్లో అమౌంట్ పడింది. ఓకేనా, డెబిట్. తర్వాత మిగిలినటువంటి అమౌంట్ అంటే టోటల్ అమౌంట్ ఇవ్వాలి వాళ్ళు 30,000 ఇచ్చారు. 30,000 బిల్ ఇచ్చేస్తే నేను, వాళ్ళు ఎంత ఇచ్చారు నాకు, 28,500 ఇచ్చారు. సో నాకు లాస్ ఇంకర్ అయ్యాను. సో ఆ లాస్ ఏంటిదంటే డిస్కౌంట్, ఎంత అంటే 1,500 డిస్కౌంట్. చూడండి ఒకసారి గమనించండి, ఈ ఎంట్రీలో ఎక్కడ కూడాను కన్సైనర్ కానీ కన్సైనీ కానీ లేరు.
ఈ అక్కడ ఎంట్రీలో కన్సైనర్ అకౌంట్ కానీ కన్సైనీ అకౌంట్ కానీ గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ గురించి కానీ ఎటువంటి ఎంట్రీ లేదు ఇక్కడ. ఓకేనా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ బ్యాంక్ ఉంది, తర్వాత వచ్చేసి డిస్కౌంట్ ఉంది, బిల్స్ రిసిబుల్ ఉంది. ఓకేనా, సో ఇక్కడ ఏం లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, ఎక్కడ కూడా దీన్ని మెన్షన్ చేయము. సో కన్సైన్మెంట్ అకౌంట్లో కానీ లేకపోతే కన్సైనీ అకౌంట్లో కానీ గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్లో కానీ ఎక్కడ కూడా ఈ ఎంట్రీకి సంబంధించినటువంటి పోస్టింగ్ జరగదు. ఓకేనా, కన్ఫ్యూజ్ చేయడం కోసం మాత్రమే మీకు ఇలా డిస్కౌంట్ చేసుకున్నాం అని చెప్పేసి పాయింట్లు ఇస్తూ ఉంటారు, ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. కానీ ఈ ఇన్ఫర్మేషన్కి మనకి ఎటువంటి సంబంధం లేదు. మనకి ఎంతవరకు సంబంధం ఉంది అంటే ఓన్లీ అడ్వాన్స్. సో అడ్వాన్స్ ఎంత తీసుకున్నాం, సో 30,000 అడ్వాన్స్ తీసుకున్నాం. సో అడ్వాన్స్ అంతవరకే మనం ఆలోచిస్తాం, అంతేగాని ఆ బిల్ తీసుకొని ఏం చేశాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్తో మనకి ఎటువంటి సంబంధం లేదు. ఓకేనా, జస్ట్ ఎంట్రీస్ అడిగారు కాబట్టి ఎంట్రీస్లో మాత్రం పోస్టింగ్ చేస్తాం. తర్వాత లెడ్జర్లో ఎక్కడ కూడా బిల్ గురించి పోస్టింగ్ చేయం. ఓకే, నెక్స్ట్ పాయింట్, సుమన్ సెండ్ ది అకౌంట్ సేల్స్ ఆఫ్ ది కన్సైన్మెంట్ స్టేటింగ్ దట్ ఎంటైర్ స్టాక్ అంటే టోటల్ స్టాక్ ఎంతైతే అతను వాల్యూ పంపించాడు 50,000, ఆ 50,000 ఉన్నటువంటి వాల్యూ మొత్తం గుడ్స్ని అమ్మేశాడు, వాజ్ సోల్డ్. ఓకే, మొత్తం అమ్మేశాడు ఎంతకి, 72,000కి. 50,000 వాల్యూ ఉన్నటువంటి వాటిని 72,000కి అమ్మేశాడు. తర్వాత అతను కొన్ని ఎక్స్పెన్స్ ఇంకర్ అయ్యాడు. సో క్యారేజ్, ఆ వస్తువులు దింపుకోవడానికి. ఓకేనా, సో కన్సైనర్ నుండి కన్సైన్కి వచ్చినాయి గూడ్స్. వచ్చినప్పుడు కన్సైనర్ ఏం చేశాడు, ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినటువంటి అమౌంట్ పేమెంట్ చేసి పంపించాడు. ఓకేనా, సో ట్రక్లో పంపించాడు. పంపించిన తర్వాత మరి కన్సైని షాప్కి వచ్చినప్పుడు ఆ ట్రక్లో నుండి వస్తువులు ఏం చేయాలి, దింపుకోవాలి. మరి దింపుకోవాలంటే అక్కడ కూలీని పెట్టుకోవాలిగా, అవునా. సో షాప్ దగ్గరికి లేకపోతే గోడౌన్ దగ్గరికి తీసుకెళ్ళాలంటే ఎంతో కొంత ఎక్స్పెన్స్ ఇంకర్ అవుతాడు కన్సైనీ కూడా. ఓకే, సో కన్సైనీ ఎంత కట్టాడు అంటే 2,000. ఓకే, సో క్యారేజ్, సో ఇక్కడ ఈ ట్రక్లో నుండి ఓకేనా అతను షాప్కి తీసుకెళ్ళడానికి లేకపోతే అతను ఉండేటువంటి గోడౌన్ దగ్గర తీసుకెళ్ళడానికి అతను అయినటువంటి ఎక్స్పెన్స్ 2,000. ఓకే, సో ఈ మొత్తం ఎవరు పేమెంట్ చేస్తారు, కన్సైనీ పేమెంట్ చేశాడు. కన్సైనీ ఎందుకంటే కన్సైనర్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పెన్స్ పేమెంట్ చేసి పంపించాడు, కానీ ఇక్కడ కన్సైనర్ లేడు. ఓకేనా, ఈ ప్లేస్లో అమౌంట్ పేమెంట్ చేయడానికి కన్సైనర్ లేడు. కానీ నిజానికి ఈ ఖర్చులు ఎవరు పేమెంట్ చేయాలి, కన్సైనర్ పేమెంట్ చేయాలి. ఎందుకంటే కన్సైన్మెంట్లో జరిగేటువంటి ప్రతి ఎక్స్పెన్స్ ప్రతి ఇన్కమ్ కూడాను కన్సైనర్కి సంబంధించిందే. సో కన్సైనర్ పేమెంట్ చేయాలి. కానీ ఇప్పుడు ఎవరు పేమెంట్ చేశారు, కన్సైనీ పేమెంట్ చేశాడు. ఎందుకంటే ఆ ప్లేస్లో అతను ఉన్నాడు కాబట్టి కన్సైనీ కట్టాడు. ఓకే, సో కన్సైనీ అమౌంట్ పేమెంట్ చేశాడు. మరి కన్సైనీ పేమెంట్ చేసినప్పుడు మనం పుస్తకాల్లో రాసుకోవాలిగా, సో రాసుకుంటాం. క్యారేజ్ అనేది ఎక్స్పెన్స్ వచ్చినప్పుడు దేనికి డెబిట్ ఇవ్వాలి, కన్సైన్మెంట్ అకౌంట్కి డెబిట్ ఇవ్వాలి. సో కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు ఎవరు పేమెంట్ చేశారు, ఇందాక కన్సైనర్ పేమెంట్ చేస్తే ఏం చేసాము, టు క్యాష్ అని చెప్పి రాసుకున్నాం. కానీ ఇప్పుడు కన్సైనర్ ఉన్నాడు అక్కడ, లేడు. ఎవరు పేమెంట్ చేశాడు, కన్సైనీ పేమెంట్ చేశాడు. ఓకేనా, కన్సైనీ పేమెంట్ చేశాడు అంటే కన్సైనీకి మనం డబ్బులు ఇవ్వాలి. ఎందుకంటే అతను మన తరపున పేమెంట్ చేశాడు అంటే అతను మనకి క్రెడిటార్ అవుతాడు. ఓకేనా, కన్సైనీ మనకి క్రెడిటార్ అవుతాడు. ఎందుకు క్రెడిటార్ అవుతారంటే మన తరపున అతను పేమెంట్ చేశాడు ఆ ఎక్స్పెన్స్. ఓకే, సో షాప్కి తీసుకెళ్లేటప్పుడు అతను పేమెంట్ చేశాడు. సో ఆ ఎక్స్పెన్స్ కట్టాడు కాబట్టి కన్సైనీకి మనం డబ్బులు ఇవ్వాలి. సో కన్సైనీ అకౌంట్ ఏం చేస్తామంటే క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు కన్సైనీ అకౌంట్. ఎందుకంటే కన్సైన్మెంట్ అనేది ఎక్స్పెన్స్, ఇక్కడ క్యారేజ్ అనేది ఎక్స్పెన్స్. సో అందుకే ఏం చేశా, క్యారేజ్ ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేశా కన్సైన్మెంట్ అకౌంట్కి. కానీ ఎవరు ఇచ్చారు, నేను ఇచ్చి ఉంటే కనుక కన్సైనర్ ఇచ్చి ఉంటే, ఎందుకంటే పుస్తకాలు మాయి, సో కన్సైనర్ బుక్స్లో రాస్తున్నాం మనం. సో కన్సైనర్ ఇస్తే డైరెక్ట్గా పేమెంట్ చేస్తాడు, టు క్యాష్ అని వచ్చేది. ఓకేనా, కానీ ఇక్కడ ఏంటి, కన్సైనీ ఇస్తున్నాడు. సో కన్సైనీకి నేను కట్టాల్సిన డబ్బులు అతను కట్టాడు. ఓకేనా, సో అంటే మనం అతనికి డబ్బులు ఇవ్వాలి మనం. ఓకేనా, సో అందుకే ఏం చేస్తున్నాం, క్రెడిట్ చేసాం. కన్సైనీ అకౌంట్ నాకు క్రెడిటార్ అవుతాడు. క్రెడిటార్ అంటే డబ్బులు ఇచ్చినవాడు, అప్పు ఇచ్చినవాడు. ఓకేనా, రుణదాత. సో నేను కట్టాల్సిన డబ్బుల్ని కన్సైనీ కట్టాడు, అందుకే ఏం చేసా, క్రెడిట్ చేశాను. ఓకే, సో కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు కన్సైనీ అకౌంట్. సో అది రాసుకుంటాం. ఓకే, పోస్టింగ్ చేస్తున్నా. సో పోస్టింగ్ 2 అకౌంట్స్ ఉంటాయి మన దగ్గర. ఒకటి కన్సైన్మెంట్ అకౌంట్, రెండోది కన్సైనీ అకౌంట్. సో సుమన్ అకౌంట్. ఓకే, సో సుమన్ అకౌంట్. ఇప్పుడు చూడండి ఎక్స్పెన్స్ వచ్చింది. ఓకేనా, సో దేన్ని డెబిట్ సైడ్ రాసుకోవాలి. సో డెబిట్ సైడ్ రాస్తున్నా. 2 ఎవరు కట్టారు నా బదులు ఎక్స్పెన్స్ అంటే కన్సైనీ కట్టాడు. సో టు సుమన్ అకౌంట్. తర్వాత సుమన్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు
క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. ఓకేనా. సో క్రెడిట్ సైడ్ చూడండి, ఎంట్రీనే పోస్టింగ్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఎంట్రీనే పోస్టింగ్ చేస్తున్నా. సో కన్సైన్మెంట్ అకౌంట్లో ఏమో 2 కన్సైనీ అకౌంట్ అని రాసా. కన్సైన్మెంట్ అకౌంట్లో 2 కన్సైనీ, ఇదిగోండి 2 కన్సైనీ. కన్సైనీ ఎవరు అంటే సుమన్, అతని పేరు రాసుకున్నా 2 సుమన్. ఓకే, తర్వాత సుమన్ అకౌంట్లో అంటే ఈ అకౌంట్ ఓపెన్ చేసా. ఈ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు క్రెడిట్ సైడ్లో రాసుకోవాలి. ఏముందంటే కన్సైన్మెంట్ బై కన్సైన్మెంట్ అకౌంట్, బై కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే, సో పోస్టింగ్ ఇది అయిపోయింది. నెక్స్ట్ కమిషన్. సో కమిషన్ కూడా ఏమవుతుంది, కన్సైన్మెంట్కి ఎక్స్పెన్స్ అవుతుంది. సో ఎక్స్పెన్స్ అయినప్పుడు దేనికి డెబిట్ ఇవ్వాలి, కన్సైన్మెంట్ అకౌంట్కి డెబిట్ ఇవ్వాలి. ఎందుకంటే కన్సైన్మెంట్ ఈజ్ ఏ నామినల్ అకౌంట్. సో నామినల్ అకౌంట్ కాబట్టి డెబిట్ ఇవ్వాలి. ఓకేనా, నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో ఇది ఎక్స్పెన్స్ ఇది. ఓకేనా, సో ఎక్స్పెన్స్ అయినప్పుడు ఏం చేస్తాం, కన్సైన్మెంట్ అకౌంట్కి డెబిట్ ఇచ్చాం. సో కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ అయింది. సో ఈ కమిషన్ పేమెంట్ చేసామా, మనం డబ్బులు ఇచ్చామా, మనం డబ్బులు ఇస్తే క్యాష్ అని చెప్పి రాసుకునే వాళ్ళం. కానీ నేను డబ్బులు ఇవ్వలే ఇంకా. ఓకేనా, ఇవ్వాలి, కన్సైనీకి ఇవ్వాలి. అంటే నేను బాకీ ఉన్నాను కన్సైనీకి. ఓకేనా, సో కన్సైనీ నాకు క్రెడిటార్ అవుతాడు. సో క్రెడిటార్ అవుతాడు, ఏం చేస్తాను, కన్సైనీ అకౌంట్ని క్రెడిట్ చేసుకుంటా. సో కన్సైనీ అకౌంట్. ఓకేనా, సో కన్సైనీ అకౌంట్. సో కమిషన్ అప్పుడు కూడాను సేమ్ ఎంట్రీ రాసుకున్నాం. సో కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు కన్సైనీ అకౌంట్. ఓకే, సో పోస్టింగ్ చేస్తున్నాం. సో పోస్టింగ్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తాం, కన్సైన్మెంట్ అకౌంట్లో. సో కన్సైన్మెంట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏముంది కింద, సో 2 కన్సైనీ అకౌంట్. సో అదే రాస్తాం, 2 కన్సైనీ అకౌంట్, 2 కన్సైనీ అకౌంట్. తర్వాత కన్సైనీ అకౌంట్ ఓపెన్ చేసాం. కన్సైనీ ఎవరు, సుమన్. సో సుమన్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు బై కన్సైన్మెంట్ అకౌంట్, బై కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే, సో క్రెడిట్లో ఉంటే డెబిట్లో రాస్తాం, డెబిట్లో ఉంటే క్రెడిట్లో రాస్తాం. సో కన్సైన్మెంట్ ఎక్కడ ఉంది, డెబిట్లో ఉంది. సో డెబిట్ సైడ్లో రాసుకున్నాం. ఓకేనా, 2 సుమన్ అకౌంట్ అని. తర్వాత కన్సైనీ ఎక్కడ ఉంది, క్రెడిట్లో ఉంది. సో క్రెడిట్ సైడ్లో రాసుకున్నాం. క్రెడిట్ సైడ్లో ఏం రాసామంటే డెబిట్ సైడ్లో ఉన్నటువంటి కన్సైన్మెంట్ అకౌంట్ని రాసుకున్నాం. ఓకే, సో ఒకసారి గమనించండి. సో ఎక్స్పెన్స్ అయినప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్కి డెబిట్ ఇస్తాం, కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ ఇస్తాం. ఒకవేళ కన్సైనర్ కట్టాడు అనుకోండి, సో డైరెక్ట్గా పేమెంట్ చేస్తున్నాడు కాబట్టి క్యాష్ ఇచ్చేస్తున్నాం కాబట్టి 2 క్యాష్. ఒకవేళ కన్సైనీ పేమెంట్ చేశాను అనుకోండి, సో అతనికి ఇవ్వాలి కాబట్టి అతను క్రెడిటార్ అవుతారు కాబట్టి కన్సైనీ అకౌంట్ అని వస్తుంది. ఓకేనా, సో కన్సైన్మెంట్ మాత్రం కామన్గా ఉంటుంది ఎందుకంటే ఎక్స్పెన్స్ కాబట్టి. నెక్స్ట్ ది బ్యాంక్ డ్రాప్ ఫర్ ది బ్యాలెన్స్. తర్వాత ఏం చేశాడు, బ్యాలెన్స్ ఎంతో చూసుకున్నాడు. అంటే అతను అమ్మింది ఎంత, 72,000కి అమ్మాడు. 72,000కి అమ్మేసింది. తర్వాత ఏం చేస్తున్నాడు, ఒక్కోటి డిడక్ట్ చేసుకుంటాడు. అంటే ఇక్కడ అడ్వాన్స్ ఇచ్చాడు 30,000, ఆ 30,000 కట్ చేసుకుంటాడు. తర్వాత వచ్చేసి అతనికి అయినటువంటి ఎక్స్పెన్స్ క్యారేజ్ అయింది. సో క్యారేజ్ అమౌంట్ డిడక్ట్ చేసుకుంటాడు. తర్వాత కమిషన్ రావాల్సి ఉంది. సో కమిషన్ని కట్ చేసుకుంటాడు. కట్ చేసుకొని రిమైనింగ్ బ్యాలెన్స్ ఏం చేస్తాడు, పంపిస్తాడు. ఓకే, సో బ్యాలెన్స్ గురించి ఎంట్రీ ఏంటి, సో బ్యాలెన్స్ పంపిస్తున్నాడు. ఏం పంపించాడు ఇక్కడ, బ్యాంక్ డ్రాప్ పంపించాడు. అంటే బ్యాంక్లో అమౌంట్ వస్తున్నాయి. సో వస్తున్నాయి కాబట్టి ఏం చేస్తాం, బ్యాంక్ అకౌంట్కి డెబిట్ ఇస్తాం. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేసాం. ఓకేనా, సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేసాం. సో ఎవరు ఇచ్చారు మనకి, సో ఎవరు ఇచ్చారు మనకి అంటే కన్సైనీ ఇచ్చాడు. ఓకే, సో కన్సైనీ అకౌంట్. తర్వాత సేల్స్కి కూడా ఎంట్రీ అయ్యండి. 72,000 సేల్ చేసాం. సో సేల్ చేసినప్పుడు కూడా ఏమవుతుంది, సేల్స్ అంటే క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం. కానీ ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్స్ ఇవి. కన్సైన్మెంట్ అకౌంట్ కానీ సేల్స్ అని రాయకూడదు. ఏమని రాయాలి, డెబిట్ ఎక్స్పెన్స్ అయితే కనుక కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ ఇస్తాం, ఇన్కమ్ అయితే కనుక కన్సైన్మెంట్ అకౌంట్ క్రెడిట్ ఇస్తాం. ఇక్కడ సేల్స్ అంటే ఏంటి, ఇన్కమ్ అది. ఓకేనా, డబ్బులు వస్తున్నాయి గూడ్స్ అమ్మేస్తే. సో అందుకే ఏం చేస్తామంటే క్రెడిట్ దేనికి ఇస్తామంటే కన్సైన్మెంట్ అకౌంట్కి క్రెడిట్ ఇస్తాం. సో కన్సైన్మెంట్ అకౌంట్ క్రెడిట్ ఇచ్చాం ఎప్పుడు సేల్ జరిగినప్పుడు. ఓకే, సో డెబిట్లో క్యాష్ వచ్చిందా మనకి, సేల్ చేసాను డబ్బులు వచ్చినాయా అంటే రాలేదు. ఎవరి దగ్గర ఉన్నాయి డబ్బులు, కన్సైనీ దగ్గర ఉన్నాయి. ఓకేనా, సో కన్సైనీ నాకేమవుతాడు, డెటార్ అవుతాడు. అంటే అతని నుండి నాకు డబ్బులు రావాల్సి ఉంది. ఓకేనా, సో అందుకే ఏం చేస్తా, రుణగ్రస్తుడు కాబట్టి డెబిట్ చేస్తున్నా. సో కన్సైనీ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అకౌంట్. డెబిట్ టు కన్సైన్మెంట్ అకౌంట్ ఎప్పుడు అంటే సేల్ జరిగినాయి. ఓకేనా, సేల్ జరిగినాయి. సో సేల్ జరిగినప్పుడు క్యాష్ వస్తుంది. కానీ నా దగ్గరికి వచ్చిందా, కన్సైనర్కి వచ్చిందా అంటే రాలేదు, కన్సైనీకి వచ్చినాయి. సో కన్సైన్ నుండి నా దగ్గర డబ్బులకి రావాలి, కన్సైనీ దగ్గర నా డబ్బులు ఉన్నాయి. ఓకేనా, సో కన్సైన్ నాకు డెటార్ అవుతాడు. సో కన్సైనీ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అకౌంట్. సేల్స్ అనే వర్డ్ని యూస్ చేయము, కన్సైన్మెంట్ని యూస్ చేస్తాం. ఇన్కమ్ కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ని క్రెడిట్ ఇచ్చాను. ఓకే, రైట్. సో వచ్చేటువంటి ప్రాఫిట్ లాస్ వచ్చినాయి, ఆ ప్రాఫిట్ అండ్ లాస్ని కూడా చూపించాలి. ఓకేనా, సో ప్రాఫిట్ లాస్ ఎప్పుడు తెలుస్తుంది అంటే అకౌంట్స్ ప్రిపేర్ చేస్తే తెలుస్తుంది. ఓకే, సో ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా జర్నల్ ఎంట్రీస్లో ప్రిపేర్ చేసాం. సో జర్నల్ ఎంట్రీస్లో చూడండి, ఫస్ట్ గూడ్స్ పంపించినప్పుడు సో కన్సైన్మెంట్ అకౌంట్ని డెబిట్ ఇస్తాం. ఎక్స్పెన్స్ అయినా
మనం లాసెస్ అయినా కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ ఇవ్వాలి, ఇన్కమ్స్ గెయిన్స్ అయితే కనుక కన్సైన్మెంట్ అకౌంట్ క్రెడిట్ ఇవ్వాలి. ఇక్కడ గూడ్స్ పంపిస్తున్నా, గూడ్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి అంటే సేల్స్ కాదు. అందుకే ఏం చేసా, ఒక స్పెషల్ అకౌంట్ ఓపెన్ చేసా, దాని పేరు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఓకేనా, గూడ్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి క్రియేట్ చేస్తున్నా. సో క్రియేట్ చేశారు టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఎందుకు క్రియేట్ చేసి ఎందుకు పంపిస్తున్నాను అంటే కన్సైన్మెంట్ బేస్ మీద పంపిస్తున్నా. ఓకేనా, నేను కన్సైన్మెంట్ వ్యాపారం చేస్తున్నా, సో దాని బేస్ మీద పంపిస్తున్నా. సో కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. నెక్స్ట్ సో ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై కన్సైనర్. సో కన్సైనర్ అమౌంట్ పేమెంట్ చేశాడు. సో కన్సైనర్ పేమెంట్ చేసిన అంటే ఎక్స్పెన్స్ అంటే కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ ఇస్తాం. సో కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ ఇచ్చాను. ఓకేనా, తర్వాత నేను డైరెక్ట్గా పేమెంట్ చేశా, కన్సైనర్ డైరెక్ట్గా పేమెంట్ చేస్తున్నాడు. సో టు క్యాష్ బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి టు క్యాష్ అకౌంట్ అని రాసుకున్నాం. నెక్స్ట్ వన్, సో కన్సైనీ అమౌంట్ పేమెంట్ చేస్తాడు అంటే సుమన్ పేమెంట్ చేశాడు. సో ఎక్స్పెన్స్ కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ ఇవ్వాలి. సో కన్సైన్మెంట్ అకౌంట్కి డెబిట్ ఇచ్చాను. ఓకేనా, తర్వాత నేను అమౌంట్ పేమెంట్ చేశాను అంటే కాదు, ఎవరు పేమెంట్ చేశాడు, కన్సైనీ కట్టాడు. సో కన్సైనీ కట్టినప్పుడు కన్సైనీకి నేను డబ్బులు ఇవ్వాలి అంటే అట్లా నాకు క్రెడిటార్ అవుతాడు. సో క్రెడిటార్ కాబట్టి క్రెడిట్ చేశా. ఓకేనా, సో ఈ రెండు గమనించండి జాగ్రత్తగా, రెండు పక్కన రావడానికి అదే రీజన్. సో కన్సైన్మెంటెడ్ రెండు కూడా ఎక్స్పెన్సే, కన్సైన్మెంట్ అకౌంట్కి డెబిట్ ఇచ్చాం. కానీ ఇక్కడ నేను కడుతున్నా, కన్సైనర్ కడుతున్నాడు. ఈ ఎవరి బుక్స్, కన్సైనర్ పుస్తకాలు. సో కన్సైనర్ వైపు నుండి ఆలోచించండి. సో ఇక్కడ నేను కడుతున్నాను కాబట్టి క్యాష్ నా జేబులో నుండి బయటకు వెళ్ళిపోతుంది. సో క్యాష్ వెళ్ళిపోతుంది, క్రియేట్ చేశాను. కానీ ఇక్కడ నేను కట్టట్లా, కన్సైనీ కడుతున్నాడు. ఓకేనా, సో కన్సైనీ కడుతున్నాడంటే అతని అమౌంట్ ఇస్తున్నాడు అంటే నా బదులు అతను కడుతున్నాడు అంటే నేను అతనికి ఇవ్వాలి అంటే అతను నాకు క్రెడిటార్ అవుతాడు. సో క్రెడిటార్ అవుతాడు ఏం చేశాను, నేను క్రెడిట్ చేశాను. ఓకేనా, తర్వాత అడ్వాన్స్ పంపించాం. సో అడ్వాన్స్ వచ్చింది, బిల్ పంపించాడు. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ ఎవరు పంపించారు, కన్సైనీ పంపించాడు. సో క్రెడిట్ చేశాం. పర్సనల్ అకౌంట్, ఇక్కడేమో రియల్ అకౌంట్ ఓపెన్ చేశా, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. ఇదేమో పర్సనల్ అకౌంట్ సుమను. ఓకేనా, సో క్రెడిట్ ద గివర్. సో క్రెడిట్ చేశా, సుమన్ అకౌంట్ని క్రెడిట్ చేశా. ఓకే, బీయింగ్ అడ్వాన్స్ రిసీవ్డ్. సో బిల్ రూపంలో అడ్వాన్స్ తీసుకున్నా. తర్వాత ఆ బిల్ని ఏం చేశాను, తీసుకెళ్ళి డిస్కౌంట్ చేసుకున్నా. మరి డిస్కౌంట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, బిల్లు బయటికి వెళ్ళిపోతుంది. సో బిల్ ఎవరికి ఇస్తున్నాం, మనం బ్యాంకర్కి ఇస్తున్నాం. సో బ్యాంక్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఓకేనా, సో బ్యాంక్లో అమౌంట్ పడుతున్నాయి. సో బ్యాంక్ అకౌంట్ని డెబిట్ చేశాను. ఓకే, సో 30,000 బిల్ ఇచ్చేసి అతను నాకు ఎంత ఇచ్చాడు, 28,500 ఇచ్చాడు. రిమైనింగ్ 1,500 ఏంటి అంటే లాస్ అయింది. ఆ లాస్ని ఏమని పిలుస్తాం అంటే డిస్కౌంట్ అని పిలుస్తాం. ఓకే, సో బ్యాంక్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్, బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఇక్కడెక్కడ కూడాను కన్సైనర్ కన్సైనీ లేరు, అందుకే ఎక్కడ కూడాను పోస్టింగ్ చేయం మనం. ఓకేనా, సో ఇవి పోస్టింగ్ చేయము. నెక్స్ట్ తర్వాత గూడ్స్ సేల్స్ చేశాడు. మరి సేల్ చేసినప్పుడు ఏమవుతుంది, మన కన్సైన్మెంట్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఎందుకు అంటే సేల్స్ అకౌంట్ బదులుగా కన్సైన్మెంట్ అకౌంట్ యూజ్ చేస్తున్నాం. సేల్ చేస్తే ఇన్కమ్, అది ఇన్కమ్ కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ క్రియేట్ ఇవ్వాలి. ఓకేనా, సో క్రియేట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కాబట్టి ఇన్కమ్ వచ్చింది కాబట్టి క్రియేట్ చేస్తున్నా. అయితే అమౌంట్ నాకు వచ్చినాయి అంటే నా దగ్గర రాలేదు. ఎవరి దగ్గర ఉన్నాయి, కన్సైనీ దగ్గర ఉన్నాయి. సో కన్సైనీ దగ్గర ఉంది కాబట్టి కన్సైనీ నాకు ఇవ్వాలి డబ్బులు. సో అతను ఏమవుతాడు, డెటార్ అవుతాడు. సో సుమన్ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ తర్వాత కన్సైనీకి కమిషన్ ఇవ్వాలి మనం. సో కమిషన్ అనేది మనకేమవుతుంది, ఎక్స్పెన్స్ అవుతుంది. సో ఎక్స్పెన్స్ కాబట్టి ఏం చేస్తాం, డెబిట్ చేస్తాం. సో కన్సైన్మెంట్ అకౌంట్కి డెబిట్ ఇవ్వాలి. సో కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ ఎవరికి ఇవ్వాలి నేను డబ్బులు అంటే సుమన్కి ఇవ్వాలి. నేను పేమెంట్ చేశాను అనుకోండి, అప్పుడు ఇక్కడ క్యాష్ అని రాసుకునేవాడిని. కానీ నేను పేమెంట్ చేసినా చేయలా. ఓకేనా, కన్సైనీకి ఇవ్వాల్సి ఉంది, బాకీ ఉంది. సో అందుకే ఏం చేసి అతను నాకు క్రెడిటార్ అవుతాడు కాబట్టి అతని పేని క్రెడిట్ ఇచ్చుకున్నా. ఓకే, సో క్రెడిట్ చేశాను సుమన్ అకౌంట్ని. నెక్స్ట్ సో ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చింది అనుకోండి. సో ఎంట్రీ అని రాసా అంటే కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్ని ఏం చేస్తున్నా, ఒరిజినల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఓకేనా, సో ఈ అమౌంట్ ఎలా వచ్చిందంటే మనం ప్రాబ్లం చేస్తే కానీ ఈ అమౌంట్ రాదు. ఓకేనా, సో ఎంట్రీస్ ఇంతవరకు అయితే మనం పర్ఫెక్ట్గా రాయొచ్చు, కానీ ఈ అమౌంట్ మాత్రం మనం రాయలేం. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించిన అమౌంట్ రాయలేం. ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం కన్సైన్మెంట్ అకౌంట్ గీస్తేనే మనకి తెలుస్తుంది. సో కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసిన తర్వాత వచ్చేటువంటి బ్యాలెన్స్ ప్రాఫిట్ లాస్ తెలుస్తుంది. సో ఆ బ్యాలెన్స్ని బట్టి మనం ఏం చేస్తాం, ఎంట్రీని రాసుకుంటాం. నెక్స్ట్ సో బ్యాలెన్స్ని పంపించేశాడు. సో బ్యాలెన్స్ పంపించినప్పుడు ఏమొస్తుంది, మనకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఇచ్చుకున్నా. సో ఇచ్చేవాడు ఎవడు, కన్సైనీ ఇస్తున్నాడు కాబట్టి కన్సైనీ అకౌంట్కి క్రెడిట్ ఇచ్చాను. తర్వాత చివరిలో ఏం చేస్తాం, కన్సైన్మెంట్ పంపించిన గూడ్స్ని ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో కన్సైన్మెంట్ ఇందాక క్రెడిట్ చేసాం. ఓకేనా, గూడ్స్ పంపించినప్పుడు దాన్ని ఏం చేస్తాం, ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో టు ట్రేడింగ్ అకౌంట్. ఓకేనా, సో కన్సైన్మెంట్లో వచ్చినటువంటి డెబిట్ సైడ్లో వస్తుంది. కన్సైన్మెంట్లో గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్.
ఓకే. సో దీంట్లో క్రెడిట్ సైడ్ రాసుకుంటాం, బై కన్సైన్మెంట్ అకౌంట్ రాస్తాం. సో ఇక్కడ వచ్చినటువంటి బ్యాలెన్స్ని ఏం చేస్తాం, బ్యాలెన్స్కి యాడ్ ఆన్ చేసి ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఓకేనా. సో టు ట్రేడింగ్ అకౌంట్. సో అదే ఎంట్రీ ఇక్కడ రాస్తున్నా, గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు ట్రేడింగ్ అకౌంట్. సో గూడ్స్ పంపించి మళ్ళీ ఏం చేస్తాం, ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఓకే. సో ఇవి జనరల్ ఎంట్రీస్. సో ఇప్పుడు లెక్కలు చూద్దాం. ఓకే, లెడ్జర్ అకౌంట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి. సో కన్సైన్మెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం. కన్సైన్మెంట్ అకౌంట్ ఎందుకు ప్రిపేర్ చేస్తాం అంటే ప్రాఫిటా లాసా కనుక్కోవడానికి. కన్సైనర్కి అయినటువంటి ప్రతి ఎక్స్పెన్స్ కూడా ఇక్కడ చూసుకుంటాం. ఓకేనా. సో ఒకసారి చూడండి. సో ఫస్ట్ గూడ్స్ పంపించాడు, గూడ్స్ పంపించినప్పుడు ఎంత అమౌంట్ రాసుకున్నాం, 50,000 పంపించే గూడ్స్ రాసుకున్నా. తర్వాత ఏం చేయాలి, కన్సైనర్ యొక్క ఎక్స్పెన్స్, కన్సైన్ యొక్క ఎక్స్పెన్స్ తీసుకోవాలి. మన ట్రేడింగ్ అకౌంట్లో తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ట్రేడింగ్ అకౌంట్లో టు ఓపెనింగ్ స్టాక్, టు పర్చేజెస్ అవి రాసుకుంటాం. అంటే గూడ్స్ బదులుగా ఇక్కడ ఏం రాస్తున్నా, గూడ్స్ సెండ్ అండ్ కన్సైన్మెంట్ అని రాస్తున్నా. ఓకేనా. గూడ్స్ బదులుగా గూడ్స్ సెండ్ అండ్ కన్సైన్మెంట్ అని రాస్తున్నా. తర్వాత ఇక్కడ ఏం చేస్తాను, డైరెక్ట్ ఎక్స్పెన్స్ రాసుకుంటా. అంటే టు వేజెస్, తర్వాత క్యారేజ్, ఇలాంటి ఎక్స్పెన్స్ రాసుకుంటా. అవునా. సో ఇక్కడ ఆ వర్డ్స్ యూస్ చేయకుండా ఏం చేస్తున్నా అంటే కన్సైనర్ పేమెంట్ చేస్తే టు క్యాష్. ఓకేనా. కన్సైనర్ పేమెంట్ చేస్తే టు క్యాష్, కన్సైనీ పేమెంట్ చేస్తే టు కన్సైనీ పేరు రాసుకుంటాం. ఓకే. సో కన్సైనర్ కట్టాడు, ఎంత కట్టాడు, 4,000 కట్టాడు. డైరెక్ట్గా అతని జేబులో నుండి తీసి కట్టినట్టు అమౌంట్ 4,000 డైరెక్ట్గా కట్టాడు కాబట్టి క్యాష్ అకౌంట్ అని రాస్తున్నా. తర్వాత కన్సైనీ కట్టాడు, క్యారేజ్ ఎంత 2,000 కట్టాడు. ఓకేనా. అందుకే ఏం చేస్తున్నా, కన్సైనీ పేరు రాసుకున్నా. సో కన్సైనీ అకౌంట్. ఓకేనా. తర్వాత కమిషన్. సో కమిషన్ కూడా అతను ఇచ్చేసాడు 3,000 అని. ఓకేనా. సో కమిషన్ కూడా నేను ఇవ్వాలి అతనికి, కన్సైనీకి. సో కన్సైనీ పేరు రాసుకున్నా. ఓకేనా. దీంట్లో వచ్చేవి ఇవే వస్తాయి. ఓకే. కన్సైన్మెంట్ అకౌంట్లో వచ్చేవి ఈ 4 ఐటమ్సే. సో ఫస్ట్ వచ్చేసి గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే. సో గూడ్స్ పంపించిన వాల్యూ వస్తుంది. తర్వాత ఎక్స్పెన్స్ వస్తాయి. సో ఎక్స్పెన్స్లో ఫస్ట్ వన్ ఏంటి, కన్సైనర్ యొక్క ఎక్స్పెన్స్. కన్సైనర్ డైరెక్ట్గా కడుతున్నాడు డబ్బులు, సో డైరెక్ట్గా కడుతున్నాడు, క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి టు క్యాష్. అదే కన్సైనీ కట్టా అనుకోండి, కన్సైనీ మనం ఇవ్వాలి, ఇంకా డబ్బులు ఇవ్వాలి. సో కన్సైనీ పేరు రాసుకుంటాం. సో టు కన్సైనీ ఎవరు, సుమన్, టు సుమన్ అకౌంట్. తర్వాత కమిషన్. సో కమిషన్ కూడా ఇవ్వాలి మనం. ఓకేనా. ఇంకా ఇవ్వాల, సేల్ చేసాడు అతను, మనం ఇవ్వలేదు. ఏం చేస్తాం, టు కన్సైనీ అకౌంట్. కన్సైనీ ఎవరు, సుమన్, కాబట్టి టు సుమన్ అకౌంట్. ఓకేనా. సో ఇవే ఎంట్రీస్ ప్రతి లెక్కలో కూడాను సేమ్ ఇలాగే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ సేల్ చేశాడు. సేల్ చేసినప్పుడు ట్రేడింగ్ అకౌంట్లో సేల్స్ క్రెడిట్ సైడ్లో రాసుకుంటాం, బై సేల్స్ అని చెప్పేసి. అయితే ఇక్కడ సేల్స్ అనే వాడిని యూజ్ చేయము, కన్సైన్మెంట్ వాడినే యూజ్ చేసుకోవాలి. ఓకేనా. సో సేల్ చేసాం. సేల్ చేసినప్పుడు ఎంట్రీ ఏం రాసుకున్నాం మనం, సేల్ చేసినప్పుడు సేల్స్ దగ్గర కన్సైన్మెంట్ యూజ్ చేసాం. ఓకేనా. టు కన్సైన్మెంట్ అకౌంట్. అయితే డెబిట్లో డబ్బులు వచ్చినాయి, మనకి రాలేదు, కన్సైనీ దగ్గర ఉన్నాయి. అవునా. సో కన్సైనీ అకౌంట్ని డెబిట్ చేసుకున్నాం. సో అదే దీంట్లో రాసుకున్నా. సో కన్సైనీ అకౌంట్, సుమన్ దగ్గర ఉన్నాయి డబ్బులు. ఓకేనా. సేల్ చేసాం. సో సేల్ చేసిన అమౌంట్ ఎవరి దగ్గర ఉన్నాయి, కన్సైనీ దగ్గర ఉన్నాయి. సో కన్సైనీ పేరు రాసుకున్నా. కన్సైనీకి నేను డబ్బులు ఇవ్వాల్సి వస్తే కనుక నేను డెబిట్ సైడ్లో రాసుకున్నా. కన్సైనీకి నుండి నాకు రావాలంటే ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ సైడ్లో రాసుకున్నా. ఓకేనా. సో కన్సైనీకి సంబంధించినటువంటి 3 పాయింట్స్ ఉంటాయి. ఓకేనా. ఆ 3 పాయింట్స్ రాసుకున్నా. ఒకటి సేల్స్ రాసుకున్నా, రెండోది ఎక్స్పెన్స్ రాసుకున్నా. ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేయాలి, డెబిట్ చేశాను. సేల్స్ అంటే ఇన్కమ్, నాకు డబ్బులు రావాల్సి ఉన్నాయి కాబట్టి క్రెడిట్ చేసుకున్నా. ఓకే. సో ఇప్పుడు టోటల్ చేసుకున్నా. సో డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ టోటల్ చేయండి. ఓకేనా. సో డెబిట్ సైడ్ టోటల్ 72, క్రెడిట్ సైడ్ 72,000 ఉంది. ఓకే. సో డెబిట్ సైడ్ ఏమున్నాయంటే ఈ 50,000, తర్వాత అతను కట్టిన 4,000 ఎక్స్పెన్స్, నెక్స్ట్ అతనికి అయినా 2,000 ఎక్స్పెన్స్ ప్లస్ 3,000 కమిషన్. అంటే ఇతనికి కన్సైన్మెంట్ అకౌంట్లో అయినటువంటి టోటల్ ఎక్స్పెన్స్, కన్సైన్మెంట్ చేయడానికి అతను పంపించిన గూడ్స్ వాల్యూ. ఓకే. తర్వాత అతను చేసిన ఎక్స్పెన్స్, కన్సైనీకి చేసిన ఎక్స్పెన్స్, కన్సైనీకి ఇవ్వాల్సిన కమిషన్, ఈ మొత్తం ఎక్స్పెన్స్, కన్సైన్మెంట్లో వచ్చిన ఎక్స్పెన్స్, ఈ మొత్తాన్ని ఏం చేశాడు, లెస్ చేశాడు. సో మొత్తం సేల్స్లో నుండి అతనికి అయిన మొత్తం ఖర్చుల్ని తీసాడు. సో తీసేస్తే ఏమవుతుందంటే మనకి ప్రాఫిట్ వస్తుంది. సో ఈ బ్యాలెన్సింగ్ చేసాం, ఇది బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఇది. ఓకేనా. సో ఈ బ్యాలెన్స్ని ఏమంటాం అంటే ప్రాఫిట్ అంటాం. ఓకేనా. సో ప్రాఫిట్ని ఏం చేస్తున్నాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసా, టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్రాకెట్లో ప్రాఫిట్ అని రాసుకున్నాం. ఓకేనా. ఎందుకంటే నేను పంపించిన ఎక్స్పెన్స్ ఏమైనా తక్కువ ఉన్నాయి. ఓకేనా. నేను పంపించిన వాల్యూ 50,000. ఓకేనా. నేను చేసిన ఎక్స్పెన్స్ కూడా తక్కువే ఉన్నాయి. ఓకే. కానీ ఇతను ఏం చేశాడు, ఎక్కువ కమ్మాడు. ఓకేనా. ఎక్కువ అమౌంట్కి సేల్ చేశాడు, అందుకే ఏమొచ్చినాయి, ప్రాఫిట్స్ వచ్చినాయి. ఓకేనా. సో బ్యాలెన్సింగ్ చేసుకున్నా, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ టోటల్ చేసుకొని వాటిలో నుండి డెబిట్ సైడ్లో ఉన్న ఐటమ్స్ మొత్తాన్ని తీసాను. సో తీసేస్తే ఏమొచ్చింది, వచ్చేటువంటి బ్యాలెన్స్ ప్రాఫిట్ అవుతుంది. ఓకేనా. సో ప్రాఫిట్ని ఏం చేస్తున్నా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసా. సో టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకేనా. సో కన్సైన్మెంట్ వచ్చింది. తర్వాత కన్సైనీ అకౌంట్ అంటే సుమన్ అకౌంట్ గీయాలి. సుమన్ అకౌంట్ గీయాలంటే వీటిలో ఉన్నాయి చూసుకోవాలి. సో సుమన్ ఎక్కడ ఉన్నాడు, ఒకటి సేల్ చేసినప్పుడు ఉన్నాడు. ఇక్కడ క్రెడిట్ సైడ్లో రాస్తే
రాస్తే అక్కడ ఎక్కడ రాస్తాం, డెబిట్ సైడ్లో రాసుకున్నాం. సో కన్సైనీ అకౌంట్లో, కన్సైనీ అకౌంట్ అంటే సుమన్ అకౌంట్, సో సుమన్ అకౌంట్ గీస్తాం. సుమన్ అకౌంట్లో ఏం చేస్తాం, ఇటువైపు క్రెడిట్లో రాసింది డెబిట్లో వస్తుంది. తర్వాత ఇంకెక్కడ ఉన్నాడు కన్సైనీ, ఇదిగోండి కమిషన్ దగ్గర ఉన్నాడు, తర్వాత ఎక్స్పెన్స్ దగ్గర ఉన్నాడు. ఈ రెండు అంటే కన్సైనీకి సంబంధించిన వరకు మాత్రమే ప్రిపేర్ చేస్తాం. సో ఇక్కడ క్రెడిట్లో ఉన్న, డెబిట్లో ఉన్న ఐటమ్స్ ఏమవుతాయి, క్రెడిట్ సైడ్లో వస్తాయి. ఓకేనా, రైట్. సో కన్సైనీ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం. సో కన్సైనీ సుమన్ అకౌంట్, సో సుమన్ అకౌంట్లో సో ఫస్ట్ ఏం చేస్తాం, మొత్తం అతను సేల్ చేసిన అమౌంట్, సో సేల్స్ చేశాడు. సేల్ చేసినప్పుడు ఇక్కడ కన్సైన్మెంట్ని యూస్ చేస్తాం. ఇక్కడ వచ్చేవాడికి కన్సైన్మెంట్లో ఏమో సుమన్ పేరు యూస్ చేసాం. సో సుమన్ అకౌంట్లో వచ్చేవాడికి కన్సైన్మెంట్ అకౌంట్ యూస్ చేస్తాం. ఓకేనా, సో కన్సైన్మెంట్ అకౌంట్, సో సేల్ జరిగింది, సేల్ జరిగినప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్కి క్రెడిట్ ఇచ్చాం మనం. ఓకేనా, సో క్రెడిట్ ఇచ్చాం కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ క్రెడిట్ ఇచ్చాం, డెబిట్ సైడ్లో రాసుకున్నాం. ఓకే, ఎంట్రీ వచ్చింది, సేల్ చేసినప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్కి క్రెడిట్ ఇచ్చాం, టు కన్సైన్మెంట్ అని రాసా. అయితే నాకు డబ్బులు వచ్చినాయి, ఆ డెబిట్ రాలేదు, ఎవరి దగ్గర ఉన్నాయి, కన్సైనీ దగ్గర ఉన్నాయి. సో కన్సైనీ అకౌంట్కి డెబిట్ ఇచ్చుకున్నా. సో కన్సైనీ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అకౌంట్ అంటే సుమన్ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అకౌంట్ అని రాసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు సుమన్ అకౌంట్లో సుమన్ అకౌంట్ ఓపెన్ చేశాను కాబట్టి ఏం రాస్తున్నా, పోస్టింగ్ చేస్తున్నా టు కన్సైన్మెంట్ అకౌంట్. సో డెబిట్ సైడ్లో టు కన్సైన్మెంట్ అకౌంట్ వచ్చింది. టోటల్ సేల్స్ ఎంత, 72,000కి అమ్మాడు. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తాడు ఇతను అంటే అతనికి ఇవ్వాల్సిన ఎక్స్పెన్స్ మొత్తాన్ని కట్ చేసుకుంటున్నాడు. ఓకే, ఏమేమి ఇచ్చాడు, సో ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చాడు, బిల్ ఇచ్చాడు. ఓకేనా, సో బిల్ అమౌంట్ కట్ చేసుకున్నాడు. సో 30,000 బై బిల్స్ రిసీవబుల్ అకౌంట్, అడ్వాన్స్ కట్ చేసుకున్నాడు. నెక్స్ట్ ఎక్స్పెన్స్ ఇంకర్ అయ్యాడు, 2,000 రూపాయలు అతను కట్టాడు. సో ఆ 2,000 రూపాయలు కూడా ఏం చేస్తున్నాడు, కట్ చేసుకున్నాడు. బై కన్సైన్మెంట్ అకౌంట్, ఎక్స్పెన్స్ వచ్చినప్పుడు కన్సైన్మెంట్ అకౌంటే తీసుకోవాలి. సో ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్ యూస్ చేసాం. అయితే ఇందాక దాంట్లో కన్సైన్మెంట్ అకౌంట్ దగ్గర ఏం యూస్ చేసాం, సుమన్, ఎందుకంటే కన్సైన్మెంట్లో కన్సైన్మెంట్ రాదు. ఓకే, అందుకే ఏం యూస్ చేసాం, సుమన్ అకౌంట్ యూస్ చేసాం. ఓకేనా, సో ఇప్పుడు సుమన్ అకౌంట్లో సుమన్ అని రాదు, అందుకే ఏం చేస్తాం, కన్సైన్మెంట్ అకౌంట్ని యూస్ చేస్తాం. సో ఎక్స్పెన్స్ దగ్గర కన్సైన్మెంట్ అకౌంట్ యూస్ చేసుకున్నాం. ఓకే, ఎక్స్పెన్స్ ఎంత కట్టాడు, 2,000 కట్టుకున్నాడు. నెక్స్ట్ కమిషన్ రావాల్సి ఉంది. సో కమిషన్ని కూడా ఏం చేస్తాం, లెస్ చేస్తాం. సో 3,000, సో అవి కూడా లెస్ చేసాం. సో రిమైనింగ్ బ్యాలెన్సింగ్ చేస్తున్నాం. ఓకేనా, సో చూడండి టోటల్ అమ్మింది ఎంత, అతను 72,000కి అమ్మాడు. ఆ 72,000 మనకి ఇస్తాడా అంటే ఇవ్వడు. ఏం చేస్తాడు, ముందు బ్యాలెన్స్ కట్ చేసుకుంటాడు. సో ఫస్ట్ బిల్ రిసీవబుల్ అంటే అడ్వాన్స్ ఇచ్చాడు, అడ్వాన్స్ 30,000 కట్ చేసుకున్నాడు. తర్వాత ఎక్స్పెన్స్ 2,000 పేమెంట్ చేశాడు. సో ఆ క్యారేజ్ సంబంధించిన 2,000ని కట్ చేసుకున్నాడు. తర్వాత కమిషన్ పేమెంట్ చేశాడు. సో కమిషన్ కూడా కట్ చేసుకున్నాడు. ఓకేనా, అంటే 30,000 ప్లస్ 2,000, 32 ప్లస్ 3 అంటే 35,000 మొత్తం కూడా కట్ చేసుకున్నాడు. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అతని నుండి మనకి ఎంత రావాలి, అది మనకు బ్యాలెన్స్ అవుతుంది. ఓకేనా, సో కన్సైనీ అకౌంట్ ఎందుకు ప్రిపేర్ చేస్తాం, ఎంత బ్యాలెన్స్ రావాలి అతని నుండి తెలుసుకోవడానికి. ఓకేనా, కన్సైన్మెంట్ అకౌంట్ ఏమో ప్రాఫిటా లాసా తెలుసుకోవడానికి, దాంట్లో అన్ని ఎక్స్పెన్స్ చూస్తాం. ఇక్కడ కన్సైనీది ఏంటి, ఓన్లీ కన్సైనీ సంబంధించి చూస్తాం. సో కన్సైనీ అమ్మిని ఎంత, 72,000 అమ్మాడు. సో ఇంకా ఎంత రావాలి, సో ఎంత రావాలంటే ఏం చేస్తాడు, అతను టోటల్ ఎక్స్పెన్స్ని కట్ చేసుకుంటాడు. అడ్వాన్స్ ఇచ్చాడు, అడ్వాన్స్ కట్ చేసుకుంటాడు. ఎక్స్పెన్స్ చేశాడు, ఎక్స్పెన్స్ కట్ చేసుకుంటాడు. కమిషన్ ఇవ్వాలి, కమిషన్ కట్ చేసుకుంటాడు. సో రిమైనింగ్ బ్యాలెన్స్ని పంపిస్తాడు. సో రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత వచ్చింది, బ్యాలెన్సింగ్ చేస్తే అంటే 37,000 వచ్చింది. సో 37,000 బ్యాలెన్స్ వచ్చింది. ఈ బ్యాలెన్స్ ఏం చేస్తున్నాడు, ఓకేనా, సో లెక్కలో కనుక బ్యాంక్ డ్రాఫ్ట్ పంపించాడు బ్యాలెన్స్కి అని ఇచ్చాడు అనుకోండి. సో బ్యాంక్, సో డైరెక్ట్గా బ్యాంక్ పంపించేశాడు అంటే అమౌంట్ పేమెంట్ జరిగిపోయింది. ఓకేనా, సో జరిగిపోయిందని రాసుకున్నాం. ఒకవేళ అతను బ్యాంక్ డ్రాఫ్ట్ పంపించాడని రాయకపోతే మాత్రం బ్యాలెన్సింగ్ చేస్తాం. సో దాన్ని ఏం చేస్తాం, బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేస్తాం. ఓకేనా, బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేసి దాన్ని నెక్స్ట్ మంత్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుందంటే టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అవుతుంది. ఎప్పుడు అంటే అతను కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే. కానీ ఇక్కడ లెక్కలో క్లియర్గా మెన్షన్ చేశాడు. ఓకేనా, సో ప్రాబ్లంలో మెన్షన్ చేశాడు చూడండి. సో ప్రాబ్లంలో ఇచ్చాడు అండ్ బ్యాంకు డ్రాఫ్ట్ ఫర్ ది బ్యాలెన్స్. సో బ్యాంక్ డ్రాఫ్ట్ పంపించేశాడు. బ్యాంక్ డ్రాఫ్ట్ పంపించేశాడంటే అర్థం ఏంటి, టోటల్ అమౌంట్ పేమెంట్ చేశాడు. ఓకేనా, సో పేమెంట్ చేశాడు. పేమెంట్ చేసేస్తే ఏమవుతుంది, బ్యాలెన్స్ మనం క్లోజ్ చేసేస్తాం. ఓకే, సో అమౌంట్ పేమెంట్ చేశాడు. సో బ్యాంక్ అకౌంట్ వచ్చేసింది. ఒకవేళ అలా బ్యాంక్ డ్రాప్ పంపించలేదని చెప్పాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ బ్యాలెన్సింగ్ చేస్తాం. అంటే ఇంకా అమౌంట్ పేమెంట్ చేయాల. సో బ్యాలెన్స్ని క్యారీ డౌన్ చేస్తాం. క్యారీ డౌన్ చేసి దాన్ని ఏం చేస్తాం, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేస్తాం. ఓకేనా, తర్వాత లాస్ట్ అకౌంట్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. సో పంపించినప్పుడు ఏం చేస్తాం, క్రెడిట్ చేస్తాం. ఏంటిదంటే బై కన్సైన్మెంట్ అకౌంట్ 50,000 క్రెడిట్ చేసాం. ఓకేనా, క్రెడిట్ చేసిన అమౌంట్ ఏం చేస్తాం, బ్యాలెన్సింగ్ చేస్తాం. ఓకే, సో క్రెడిట్ సైడ్ పోస్టింగ్ జరిగింది 50,000, డెబిట్ సైడ్ 50,000 చేయాలి. ఈ 50,000 ఏం చేస్తాం అంటే ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో టు ట్రేడింగ్ అకౌంట్.
ఓకేనా. సో కన్సైన్మెంట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ని ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, సో టు ట్రేడింగ్ అకౌంట్. ఓకేనా. సో దీంతో ఈ ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సతీష్ ఆఫ్ హైదరాబాద్ కన్సైన్ టు వినోద్ ఆఫ్ విజయవాడ 60 బాక్సెస్ ఆఫ్ మెడిసిన్ ఫర్ 400 ఫర్ బాక్స్. చూడండి, సో సతీష్ హైదరాబాద్ నుండి ఏం చేస్తున్నా అంటే గూడ్స్ పంపిస్తున్నాడు. ఎన్ని అంటే 60 బాక్సులు పంపిస్తున్నాడు. ఒక్కొక్క బాక్స్ వచ్చేసి 400. ఓకే, నెక్స్ట్ ది కన్సైనర్ పేడ్ ఎక్స్పెన్స్ 2000 అండ్ వినోద్ సెండ్ 10,000 రూపీస్ అట్ అడ్వాన్స్ పేమెంట్ జరిగింది. తర్వాత సతీష్ రిసీవ్డ్ అకౌంట్ సేల్స్ ఫ్రమ్ ది వినోద్ కంటైన్ ఇన్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్. సో గ్రాస్ ప్రొసీడ్స్ టోటల్ సేల్స్ 34,000కి అమ్మేశాడు. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ 1,500 అయినాయి. కమిషన్ 15% ఆన్ గ్రాస్ సేల్స్. రైట్. సో ముందు లెక్క చదివిన తర్వాత మనం ముందుగా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే కన్సైనర్ ఎవరు, కన్సైనీ ఎవరు. కన్సైనీ ఎలా తెలుస్తుంది? కన్సైనర్ అంటే ది పర్సన్ హూ సెండ్ ది గూడ్స్ టు ది కన్సైనీ. ఎవరైతే గూడ్స్ని పంపిస్తాడో అతను కన్సైనర్ అవుతాడు. తర్వాత ది పర్సన్ హూ రిసీవ్ ది గూడ్స్ ఈస్ కాల్డ్ యాజ్ కన్సైనీ. ఎవరైతే గూడ్స్ని రిసీవ్ చేసుకుంటారో అన్ని కన్సైనీ అంటాం. ముందుగా చూసుకోవాల్సింది కన్సైనర్ ఎవరు, కన్సైనీ ఎవరు. ఎందుకు చూసుకోవాలి అంటే మనం కన్సైనీ అకౌంట్ గీస్తాం. మరి పేరు తప్పు రాసాం అనుకోండి, కన్సైనీ అకౌంట్లో పైన హెడ్డింగే తప్పు రాసాం అనుకోండి, ఆ ప్రాబ్లం సంబంధించిన మార్క్స్ డిడక్ట్ అయిపోతాయి. సో ప్రాబ్లంలో మనకి మిస్టేక్స్ వస్తాయి. సో కన్సైన్మెంట్ అకౌంట్లో కూడా కన్సైనీ అకౌంట్ పేరు రాసుకుంటాం. సేల్ చేసినప్పుడు ఇక పేరు రాస్తాం. తర్వాత ఎక్స్పెన్స్కి, కమిషన్కి అతని పేరు రాసుకుంటాం. అదే మనం సరిగ్గా ఫైండ్ అవుట్ చేయలేదు అనుకోండి కన్సైనర్ ఎవరు, కన్సైనీ ఎవరు అనేది, సో మార్క్స్ పోయేటువంటి అవకాశం ఉంది. సో అందుకే ముందు చేయాల్సిన పని ఏంటంటే కన్సైనర్ ఎవరు, కన్సైనీ ఎవరు అది చూసుకోవాలి. సో ఒకసారి చూడండి, సతీష్ ఆఫ్ హైదరాబాద్ కన్సైన్ అంటే సెండ్ చేయడం అని అర్థం. ఓకేనా, సెండ్ చేస్తున్నాడు. సో ఇక్కడ తెలిసిపోతుంది కన్సైనర్ ఎవరు అంటే సెండ్ చేసేవాడు. సో సతీష్ కన్సైనర్ అవుతాడు. ఓకేనా. తర్వాత ఎవరికి పంపిస్తున్నాడు? వినోద్కి. అంటే వినోద్ రిసీవ్ చేసుకుంటున్నారు. సో కన్సైనీ ఎవరు అంటే వినోద్ అవుతాడు. ఓకే, సో ముందు అది ఫైండ్ అవుట్ చేస్తాం కన్సైనర్ ఎవరు, కన్సైనీ ఎవరు. ఓకే, నెక్స్ట్ వన్ ఏం పంపించాడు? సో 60 బాక్సెస్. సో 60 బాక్సుల్ని పంపిస్తున్నాడు. మెడిసిన్ ఉన్నటువంటి బాక్సుల్ని పంపిస్తున్నాడు. ఒక్కొక్క బాక్స్ వాల్యూ ఎంత అంటే 400. ఒక్కొక్క బాక్స్ వాల్యూ 400 అంటే టోటల్ వాల్యూ ఎంత అయింది? గూడ్స్ పంపించేటువంటి వాల్యూ పంపించినప్పుడు మనం ఈ బ్రాకెట్లో రాసుకోవాలి. ఓకేనా, ఈ లోపల వైపు మనం బ్రాకెట్లో రాసుకుంటాం. ఓకేనా. సో 60 బాక్సెస్ ఇంటూ 400 ఫర్ బాక్స్ అని చెప్పి రాసుకుంటాం. సో టోటల్ ఎంత వాల్యూ రాస్తాం అంటే 24,000 అయిందని చెప్పేసి మనం డైరెక్ట్గా అమౌంట్ వేసుకుంటాం 24,000. ఓకేనా. సో నెక్స్ట్, సో కన్సైనర్ పెయిడ్ ఎక్స్పెన్సెస్. ముందు ఇది గూడ్స్ పంపించినప్పుడు ఏం చేస్తాం? ఎంట్రీస్ చెప్పండి. పోస్టింగ్. సో 2 అకౌంట్లు ఎఫెక్ట్ అవుతాయి. ఒకటి కన్సైన్మెంట్ అకౌంట్, రెండోది గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్. ఎందుకంటే చూడండి, ఇక్కడ గూడ్స్ పంపించినప్పుడు కన్సైనీ అకౌంట్ ఏమి ఎఫెక్ట్ అవ్వాలా. ఓకేనా, కన్సైనీ అకౌంట్లో రాయము. సో 2 అకౌంట్లోనే రాస్తాం. ఒకటి గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్, రెండోది కన్సైన్మెంట్ అకౌంట్. సో గూడ్స్ పంపించినప్పుడు డెబిట్ సైడ్ రాసుకుంటాం. 2 గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్. తర్వాత గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్లో క్రెడిట్ సైడ్ రాసుకుంటాం. బై కన్సైన్మెంట్ అకౌంట్. ఓకేనా, బ్యాలెన్సింగ్ చేస్తాం. ఈ బ్యాలెన్స్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి? టు ట్రేడింగ్ అకౌంట్. ఓకేనా, సో ట్రేడింగ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. దీంతో ఈ అకౌంట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ అకౌంట్ వైపు చూడాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఒక్క పోస్టింగ్ మాత్రమే జరుగుతుంది అకౌంట్లో. ఓకే, సో ఈ అకౌంట్ ఎంట్రీ అయిపోయింది. మళ్ళీ ఈ అకౌంట్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఎంట్రీ అయిపోయింది. సెకండ్ వన్, ది కన్సైనర్ పెయిడ్ ఎక్స్పెన్స్ 2000. సో కన్సైనర్ కట్టాడు అమౌంట్. సో కన్సైనర్ కడితే ఏమవుతుంది? డైరెక్ట్గా పేమెంట్ చేస్తున్నాడు. సో ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ సైడ్లో రాస్తాం. 2 కన్సైనర్ కట్టినా డైరెక్ట్ కడుతుంటే ఏం రాస్తాం మనం? క్యాష్ రాసుకుంటాం. సో క్యాష్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. ఓకేనా, కన్సైనీతో ఏమైనా సంబంధం ఉందా అంటే కన్సైనీ కట్టింది కావాలి, కన్సైనర్ కట్టింది. సో ఒక దాంట్లోనే వస్తుంది. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వినోద్ అంటే కన్సైనీ సెండ్ 10,000 హ్యాజ్ అడ్వాన్స్. సో అడ్వాన్స్ పేమెంట్ చేస్తున్నాడు. సో అడ్వాన్స్ పేమెంట్ చేస్తుంటే డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఏం చేస్తాం? డెబిట్ చేసుకుంటాం. సో దేంట్లో రాదు? బ్యాంక్లో. ఓకేనా, సో కన్సైనీ అకౌంట్లో రాసుకుంటాం. కన్సైనీ ఎవరు ఇక్కడ? వినోద్. సో వినోద్ అకౌంట్లో క్రెడిట్ సైడు బై ఏం పంపించాడు? బ్యాంక్. ఓకేనా, అమౌంట్ పంపించాడు. ఏంటిది ఇది అంటే అడ్వాన్స్లా పంపించాడు. అమౌంట్ని పంపించాడు. సో క్రెడిట్ సైడ్లో పేమెంట్ చేస్తాం. సో అమౌంట్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కన్సైనీ. ఓకేనా, సో వినోద్ అకౌంట్ అని రాసుకున్నాం. సో వినోద్ అకౌంట్లో బై బ్యాంక్ ఇదేంటిదంటే అడ్వాన్స్ పంపించాడు. ఓకేనా, సో అడ్వాన్స్ గురించి రాసుకున్నాం. నెక్స్ట్
సతీష్ రిసీవ్డ్ అకౌంట్ సేల్స్. సో అకౌంట్ సేల్ పంపించాడు. ఏమేం చేశాడు చూడండి. సో 34,000 గూడ్స్ని అమ్మేశాడు. సో అమ్మేసినప్పుడు రెండు చోట్ల రాసుకుంటాం. కన్సైన్మెంట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్లో వస్తుంది. బై మనకి అమౌంట్ ఇచ్చాడా అంటే ఇవ్వాల, కన్సైనీ నుండి రావాలి. సో కన్సైనీ పేరు బై వినోద్ అకౌంట్. ఇవేంటివి అంటే సేల్స్. ఓకేనా. తర్వాత వినోద్ అకౌంట్లో డెబిట్ సైడ్లో రాసుకుంటాం టు ఏ అంటే కన్సైన్మెంట్ అకౌంట్. ఓకేనా. టు కన్సైన్మెంట్ అకౌంట్ సేల్స్ సంబంధించినటువంటి రెండు చోట్ల పోస్టింగ్ చేస్తాం, రెండు అకౌంట్లో. నెక్స్ట్ క్యారేజ్. సో ట్రాన్స్పోర్టేషన్ కట్టాడంట, కన్సైనీ కట్టాడు. సో కన్సైనీ రెండు చోట్ల వస్తాడు. ఓకేనా. సో కన్సైనీ సంబంధించింది రాస్తున్నాడు. ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ సైడ్లో రాస్తాం కన్సైన్మెంట్ అకౌంట్లో. సో డెబిట్ సైడ్లో రాసుకున్నా. టు కన్సైనీ కట్టాడు కదా అమౌంట్, సో కన్సైనీ పేరు రాసుకోవాలి టు వినోద్ అకౌంట్. ఓకేనా. సో ఎక్స్పెన్స్ గురించి రాసుకున్నా. తర్వాత వినోద్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాయాలి. ఓకే. సో క్రెడిట్ సైడ్ ఎందుకు కట్టాడు అంటే కన్సైన్మెంట్ కోసం కట్టాడు. సో బై కన్సైన్మెంట్ అకౌంట్. ఓకేనా. నెక్స్ట్ కమిషన్. సో 15% కమిషన్, 2,000 మీద 15% కమిషన్. సో టోటల్ అమౌంట్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం కమిషన్ మనం అంటే 34,000 మీద, అంటే సేల్స్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా. ఎందుకంటే కమిషన్ అనేది ఆర్డినరీ కమిషన్, నార్మల్ కమిషన్. సో కమిషన్లో నేను 3 టైప్స్ ఆఫ్ కమిషన్ చెప్పాం. ఓకేనా. సో ఆర్డినరీ కమిషన్, డెల్ గ్రేడ్ కమిషన్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఓవర్ రైడింగ్ కమిషన్. సో డెల్ గ్రేడ్ కమిషన్, ఓవర్ రైడింగ్ కమిషన్ అనేవి స్పెషల్ కమిషన్స్. ఓకేనా. వాటిని స్పెషల్గా మెన్షన్ చేస్తేనే చేయాలి. కానీ నార్మల్గా ఇచ్చే కమిషన్ ఆర్డినరీ కమిషన్ అవుతుంది. ఈ ఆర్డినరీ కమిషన్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం అంటే సేల్స్ మీద. సో టోటల్ సేల్స్ ఎంత ఉన్నాయి 34,000 ఉన్నాయి. సో 34,000 మీద మనం 15% క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. సో క్యాలిక్యులేట్ చేయడానికి 34,000 ఇంటూ 15/100 వేసుకుంటే మనకి కమిషన్ వస్తుంది. ఓకేనా. సో దానికి సంబంధించిన పోస్టింగ్ చూడండి. సో పోస్టింగ్ ఏం చేస్తామంటే ఎక్స్పెన్స్ కదా కమిషన్ మనకి, సో డెబిట్ సైడ్లో రాసుకుంటాం టు. ఓకే. సో ఎవరికి ఇవ్వాలి మనం అమౌంట్, కన్సైనీకి ఇవ్వాలి. సో కన్సైనీ పేరు రాసుకుంటా. సో టు వినోద్ అకౌంట్. తర్వాత వినోద్ అకౌంట్లో ఏం చేస్తాం క్రెడిట్ చేస్తాం బై కమిషన్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే కన్సైన్మెంట్ బేస్ మీద అతను సేల్ చేశాడు. సో బై కన్సైన్మెంట్ అకౌంట్. ఓకేనా. నెక్స్ట్ సో టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాలెన్సింగ్ చేస్తాం, ప్రాఫిట్ ఆ లాసా చూసుకుంటాం. సో ఫస్ట్ వన్ చూడండి, విజయవాడ కన్సైన్మెంట్ అకౌంట్. విజయవాడ అనేటువంటి వర్డ్ ఎందుకు యూజ్ చేసాం మనం ఇక్కడ అంటే ఒకసారి కన్సైనీ ఏ ఏరియాకి చెందినవాడో ఆ ఏరియా వాడిని మనం యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే కన్సైనర్ ఒక్కడే ఉండొచ్చు, కానీ అతని యొక్క ఏజెంట్లు అంటే కన్సైనీస్ చాలా చోట్ల ఉండొచ్చు. అదేనా. సో ప్రతిదీ కన్సైన్మెంట్ అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకే ఏం చేస్తున్నాడు ఇతను కన్సైనర్ పుస్తకాలు ఏమని రాసుకుంటాడంటే ఏరియాని బట్టి కన్సైన్మెంట్ పేరు రాసుకుంటాడు. సో విజయవాడ అనుకోండి విజయవాడ కన్సైన్మెంట్, వైజాగ్ అనుకోండి వైజాగ్ కన్సైన్మెంట్, రాజమండ్రి అయితే కనుక రాజమండ్రి కన్సైన్మెంట్, హైదరాబాద్ అయితే కనుక హైదరాబాద్ కన్సైన్మెంట్. అంటే ఏ ఏరియాకి కన్సైనీ చెందినవాడో ఆ ఏరియా పేరు మీద మనం చూసుకుంటాం. ఓకేనా. సో వినోద్ విజయవాడ చెందినవాడు, సో విజయవాడ పేరు మనం యూజ్ చేసుకున్నాం. సో కన్సైన్మెంట్ అని వచ్చిన ప్రతి చోట ఏమి యూస్ చేస్తాం అంటే విజయవాడ కన్సైన్మెంట్ అనే వాడిని యూస్ చేస్తాం. సో ఫస్ట్ గూడ్స్ పంపించాడు చూడండి, గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే. సో గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ ఎన్ని పంపించాడు 60 బాక్సెస్, ఒక్కొక్కటి వచ్చేసి 400 రూపాయలు. సో 60 × 400 చేస్తే 24,000 వచ్చింది. సో పంపించినటువంటి గూడ్స్ వాల్యూ 24,000. ఓకే. నెక్స్ట్ వన్ క్యాష్. ఇదేంటిదంటే కన్సైనర్ యొక్క ఎక్స్పెన్స్ డైరెక్ట్గా పేమెంట్ చేశాడు. సో డెబిట్ సైడ్ చేస్తాం. సో కన్సైనర్ ఎక్స్పెన్స్ 2,000. నెక్స్ట్ కన్సైనీ ఎక్స్పెన్స్, కన్సైనీ డబ్బులు ఇవ్వట్లా మనం, సో కన్సైనీకి ఇవ్వాలి. సో అతని పేరు రాసుకుంటాం కాబట్టి టు వినోద్ అకౌంట్. ఓకేనా. సో ఎక్స్పెన్స్ ఆఫ్ కన్సైనీ 1,500 రాసుకున్నాం. తర్వాత కమిషన్ ఇవ్వాలి. సో కమిషన్ ఎంత ఇవ్వాలి 15,000. దేని మీద ఇవ్వాలి సేల్స్ మీద ఇవ్వాలి. ఓకేనా. సో సేల్స్ మీద వచ్చింది. సో 34,000 ఇంటూ ఎంత పర్సెంట్ 15%. సో 15/100 చేస్తే 5,100 వచ్చింది. ఓకేనా. సో సేల్స్ మీద కమిషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో సేల్స్ గురించి ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేసాం. సో డెబిట్ సైడ్ రాసుకున్నాం వినోద్ అకౌంట్. ఓకే. సో ఇవే ప్రతి సమ్లో కూడాను ఇవే కంటిన్యూగా వస్తుంటాయి. ఓకే. తర్వాత సేల్ చేశాడు వినోద్. సో అమౌంట్ ఇచ్చాడు, సేల్ చేసి ఎటువైపు రాస్తాం క్రెడిట్ సైడ్ రాసుకుంటాం. సో క్రెడిట్ సైడ్ రాస్తున్నా. అయితే క్రెడిట్ సైడ్ వినోద్ డబ్బులు ఇచ్చాడా అంటే ఇవ్వలేదు. సో అతని పేరు రాసుకుంటున్నా. సో బై వినోద్ అకౌంట్ బ్రాకెట్లో సేల్స్. సో సేల్ చేసా. ఓకే. ఎంత 34,000. ఇప్పుడు ఏం చేస్తాం డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ బ్యాలెన్సింగ్ చేస్తాం. సో డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ బ్యాలెన్సింగ్ చూడండి. సో క్రెడిట్ సైడ్ 34,000 ఉన్నాయి. ఓకేనా. సో అదే హైయెస్ట్ కాబట్టి 34,000 రాసేసుకున్నా. ఓకే. సో అతను అమ్మింది 34,000. దాంట్లో నాకైనా ఖర్చులు ఏంటి కన్సైనర్కి అయినవి. సో చూసుకోండి 24,000 వాల్యూ ఉన్నట్టు గూడ్స్ని పంపించాను నేను. తర్వాత 2,000 రూపాయలు నా ఖర్చులు అయినాయి. తర్వాత కన్సైనీ 1,500 ఖర్చు చేశాడు.
నెక్స్ట్ 5,100 అతనికి కమిషన్ ఇవ్వాలి. సో ఈ మొత్తం ఖర్చులు పోను అంటే ఈ మొత్తాన్ని లెస్ చేయాలి. 34,000లో నుండి ఈ మొత్తాన్ని లెస్ చేస్తే వచ్చేటువంటి బ్యాలెన్స్ ఏమవుతుంది, ప్రాఫిట్ లాస్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎక్స్పెన్స్ తక్కువ ఉన్నాయి, ఇన్కమ్ ఎక్కువ ఉంది. ఓకే. సో ఇన్కమ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ బ్యాలెన్సింగ్ చేసాం. సో దాన్ని ఏం చేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే. సో ప్రాఫిట్ వచ్చింది, సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసా. ఓకే. నెక్స్ట్ వన్ కన్సైనీ అకౌంట్. సో కన్సైనీ ఎవరు, వినోద్. సో వినోద్ అకౌంట్ ఓపెన్ చేశా. సో వినోద్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు సేల్స్ గురించి రాస్తున్నా. సో సేల్స్ గురించి ఏ కన్సైన్మెంట్ ఇది, విజయవాడ కన్సైన్మెంట్ అకౌంట్. నాకు ప్లేస్ లేదని చెప్పేసి వి అని చెప్పి షార్ట్కట్లో రాశాను, కానీ మీరు విజయవాడ కన్సైన్మెంట్ అకౌంట్ అని రాయాలి. ఓకేనా. సో విజయవాడ కన్సైన్మెంట్ అకౌంట్ సేల్ చేసాం 34,000. వినోద్ అకౌంట్ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాం, బ్యాలెన్స్ కనుక్కోవడానికి, అతని నుండి ఇంకా ఎన్ని డబ్బులు రావాలి. సో అమ్మింది ఎంత, 34,000కి అమ్మాడు. సో ఏమేమి బ్యాలెన్స్లు ఇచ్చాడు, ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చాడు 10,000. సో 10,000ని కట్ చేసుకోవాలి. సో 10,000 కట్ చేసుకున్నా. నెక్స్ట్ ఎక్స్పెన్స్ అయినాయి. ఓకేనా, ఎక్స్పెన్స్ కూడా కట్ చేసుకోవాలి. సో ఎక్స్పెన్స్ 1,500 అవి కూడా రాసుకున్నా క్రెడిట్ సైడ్. తర్వాత అతనికి కమిషన్ ఇవ్వాలి 5,100. సో కమిషన్ని కూడా రాసుకున్నా. తర్వాత డెబిట్ సైడ్లో నుండి క్రెడిట్ సైడ్ టోటల్స్ లెస్ చేస్తాం. సో డెబిట్ సైడ్ టోటల్ చేసుకుంటే 34,000 ఉంది. దాంట్లో ఇతనికి ఇచ్చేటువంటి అడ్వాన్స్, ఎక్స్పెన్స్, తర్వాత కమిషన్ మొత్తం తీసాను. సో వచ్చినటువంటి బ్యాలెన్స్ ఎంత అంటే 17,400. ఓకేనా. సో 17,400 బ్యాలెన్స్ ఉంది. ఈ బ్యాలెన్స్ నేను చేస్తున్నాను, నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నా, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేసుకున్నా. ఎందుకంటే ఆ బ్యాలెన్స్ గురించి బ్యాంక్ అకౌంట్ పంపిస్తున్నాడని చెప్పలా. ఓకేనా. అంటే ఇంకా అతని దగ్గర ఉన్నాయి బ్యాలెన్స్. సో అతను మనకి ఇంకా డబ్బులు ఇవ్వాల్సి ఉంది, అంటే అతను మనకి డెటార్ అవుతాడు. సో బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ డెటార్. ఓకేనా. అతని నుండి మనకి బ్యాలెన్స్ రావాలి. ఓకేనా. వినోద్ నుండి బ్యాలెన్స్ రావాలి. సో బ్యాలెన్స్ డ్యూ ఫ్రమ్ వినోద్. సో వినోద్ నుండి రావాలి కాబట్టి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అవుతుంది. ఓకేనా. సో బ్రాడ్ డౌన్ గురించి రాసుకున్నా. ఇంకా లాస్ట్ అకౌంట్ వచ్చేసి గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్. సో గూడ్స్ పంపించినవి అన్ని 24,000. దీన్ని ఏం చేస్తాను, నేను ట్రాన్స్ఫర్ చేస్తాను, దేనికి, ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే. సో ట్రేడింగ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా టు ట్రేడింగ్ అకౌంట్ 24,000. ఓకే. సో ఈ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది, దీంట్లో బ్యాలెన్స్ ఏమీ రావు. ఈ అకౌంట్ని క్లోజ్ చేస్తాం. సో కన్సైన్మెంట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ని ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే. సో ప్రతి ప్రాబ్లం కూడాను ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ లెక్చర్లో మనం నెక్స్ట్ క్లాస్లో కన్సైన్మెంట్ అకౌంట్లోనే క్లోజింగ్ స్టాక్ అంటే అన్సోల్డ్ స్టాక్, ఒకవేళ స్టాక్ మిగిలిపోతే ఏ విధంగా మనం ప్రాబ్లమ్స్ చేయాలి, ఆ స్టాక్ యొక్క వాల్యూని ఏ విధంగా కనుక్కోవాలి. సో వాటి గురించి మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ.